నిశ్చయముగా ఈ ఉదయమున తిరిగి స్పానిష్ ప్రజల మధ్యలో ఉంటూ ఒక ఆధిక్యత ఉన్నది. మరియు దీన్ని జిమ్ పొందుతున్నట్లయితే నేను ఆశ్చర్యపోతాను. అతడు రికార్డింగ్ పొందుతున్నాడు. ఇది వరకు నేను ఇక్కడ సహోదరుడు గార్సియాతో ఉన్నప్పుడు ఆ చిన్న పాటల పాడు స్పానిష్ బృందం ద్వారా రికార్డు చేసినది ఇంకనూ నా యొద్ద కలిగి ఉన్నాను. మరియు వారు నా కొరకు పాడే ఆ చిన్న పాటను నేను మర్చిపోయి ఉన్నాను. కానీ నేను దాన్ని ఎలా ప్రేమిస్తానో. మరియు ఆ పిల్లలు పెద్దవారై ఇప్పుడు వివాహం చేసుకున్నారు. అప్పుడప్పుడు నేను వారి యొద్ద నుండి పిలుస్తున్నాను. మరియు ఈ ఉదయం నేను నడిచి వచ్చి చిన్న యోసేపును చూసి ఉన్నాను. మరియు నాకు నిజంగా అది ఒక దాన్ని చేసి ఉన్నది. మరియు మిమ్మల్ని చూసినట్టు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మరియు ఇప్పుడు నేను స్పానిష్ భాషలో చెప్పగలిగే ఒక్క మాట ఉన్నది. మీరు దాన్ని వినగోరుచున్నారా? హల్లెలూయా. నేను ఎన్నడూ ఆ మాటను మరువలేను. ఒకసారి ఒక చెవిటి స్త్రీ నా యొక్క మాటను వినాలని నేను ప్రయత్నం చేయుచుంటిని. ఇప్పుడు నేను ఇదంతయు తప్పుగా చెప్పవచ్చు, మీరు చూడండి. కానీ నాకు బాగా జ్ఞాపకం ఉన్న మాట ఓయి. అది నిజము. నా మాట వినబడుచున్నదా? విన్నారా? ఓయి. మరియు తర్వాత ఎన్నడూ మర్చిపోలేను గ్లోరియా ఏడియోస్. మెక్సికో రాజధానిలో ఉండి అక్కడ వారితో మాట్లాడే అవకాశం నేను కలిగి ఉన్నాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నేను ఇక్కడ ఉన్న తర్వాత ఫిన్లాండ్ లో ఉన్నాను. మరి ఒక ఫిన్నిష్ స్త్రీతో మాట్లాడుట నాకు ఎల్లప్పుడూ గుర్తు వస్తుంది. బేతని అని పిలువబడు స్థలములకు వారు నన్ను తీసుకుని వెళ్లారు. ప్రతి దేశము దాని యొక్క సొంత ఆలోచన కలిగి ఉన్నది. నేను మీకు ప్రతిధ్వనించినట్లు శబ్దం ఎక్కువగా ఉన్నదా? నేను దానికి చాలా దగ్గరగా ఉన్నానా? మీరు బాగా వినగలుగుతున్నారా? అది ఎలా ఉన్నది? ఈ చిన్న స్త్రీ ఆమె ఒక ప్రియమైన చిన్న వ్యక్తి. ఆమె నా వల్లనే ఉన్నది. ఎక్కువగా మాట్లాడటం ఆమెకి ఇష్టము. అనువాదకుడు ఆమె చాలా వేగంగా మాట్లాడినది. అనువాదకుడు ఆమె చెప్పగోరినది తగినంత వేగంగా చెప్పలేకపోయాడు. మరియు ఆమె నిలబడి ఉండగా ఆమె ముఖం ఎర్రబారింది. ఆమె అన్నది వాడు బబులోను యొద్ద పొందినట్లుగా అది నాకున్నది. కానీ నీకు తెలుసా, పక్షులన్నీ ఇంగ్లీషులో పాటలు పాడతాయి, కుక్కలు ఇంగ్లీషులో మొరుగుతాయి, చిన్నపిల్లలు ఇంగ్లీషులో ఏడుస్తారు. ఎలాగైనా మనతో ఉన్న సంగతి ఏమిటని నేను ఆశ్చర్యపోతాను. కానీ నిజానికి మనలో ప్రతి ఒక్కరి భాష వేయాండ్ల పాలన భాషగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మను పొందిన మనకు అది సత్యమై ఉన్నది. ఏలయనగా మనము పరలోకపు భాషను కలిగి ఉన్నాము. ఈ ఉదయమున వాషింగ్టన్ నుండి వచ్చిన ఒక రాజదూత బ్రదర్ రౌ మన మధ్య ఉన్నాడు. అతడు 5 లేక 6, 7 అధ్యక్షుల కింద పనిచేసి ఉన్నాడని నేను నమ్ముతాను. మరియు మీకు తెలుసా, అలాంటి మనిషి నా వెనక కూర్చుని ఉండగా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుట దాన్ని భావిస్తూ నేను ఎలా నిలబడి ఉన్నానో మీకు తెలుసా. కానీ ఆయన సాక్ష్యం నాకు ఎంత విశేషమైనదో. మరి ఎక్కువగా అతడు ఆయన ఒక లోదన్నై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నేను పొరబడని ఎడల ఒక క్యాథలిక్ గాని ఒక లోదన్నవాడు. మరియు అతడు అన్నాడు, ఒక పెంతెకోస్తు కూటమిలో ఒక గుడారం కింద అతడు ఒక రకంగా ప్రాకుచున్నాడు. మరియు అతడు పైకి లేచి ఉన్నాడు. చివరిగా వేదిక నొద్దకు అతడు దారి చేసుకున్నాడు. మరియు అతడు వేదిక నొద్దకు వచ్చినప్పుడు ప్రభు అతని మీదకు వచ్చి అతన్ని ఎంతగానో దీవించున్నాడు. అతడు 7 రకముల భాషలను మాట్లాడతాడని నేను అనుకుంటాను. మరియు నేను ఒక దాన్ని ప్రయత్నం చేశాను, అది పనిచేయలేదు. తరువాత మరొక దాన్ని ప్రయత్నం చేశాను, అది పనిచేయలేదు. మీరందరూ మాట్లాడగలిగినట్లుగానే అతడు స్పానిష్ భాషను మాట్లాడగలడని నేను అనుకుంటాను. కాబట్టి అతడు వాటన్నిటినీ అతడు ప్రయత్నం చేశాడు, అది పనిచేయలేదు. చూడండి, అదేమిటి? దేవుడు అతనికి ఎంతో మంచిగా ఉన్నాడు. ఆయన దిగివచ్చి అతడు ఇదివరకు ఎన్నడూ ప్రయత్నించని ఒక భాషను అతనికి ఇచ్చి ఉన్నాడు. అది పనిచేస్తుందన్నాడు. అది సత్యము. ఆవలగొట్టున్నది ఆ మార్గంలోనే ఉంటుందని నేను భావిస్తాను. ఇక్కడ ఉన్న చిన్న సంఘమును గురించి ఎన్నో జ్ఞాపకాలను నేను నా హృదయంలో కలిగి ఉన్నాను. అది ఎక్కడ ఉన్నదో నేను మర్చిపోయాను. అది ఆ పైన ఎక్కడో టాంటో వీధికి దగ్గరలో ఉన్నది. మరియు అది నా గుర్తున్నది. టాంటో వీధి అను మాటను నేను ఆలోచించగలను. అక్కడే స్పానిష్ అపోస్తలిక సంఘం ఉండేది. నేను సంఘ కాపురితో చెప్తున్నాను, ఒక విజయమును కలిగి ఉంటకు ఇది ఒక అద్భుతమైన స్థలమై ఉన్నది. చాలినంత స్థలమున్నది, చక్కని ప్రజలు. కాబట్టి ఒక దినమున ఉద్యోగం కొరకు అది వరుసలో ఉంటుందని నేను అనుకుంటాను. మీరు దాని కొరకు ప్రార్థన చేయండి. లోనికి వచ్చి ఒక ఉద్యోగమును కలిగి ఉండండి. ఇప్పుడు మరొక సంఘమునద్దు మనము కలిగి ఉన్న దాన్నే సరిగ్గా ఇక్కడ తిరిగి చెప్తున్నామని నా నిరీక్షణ.
నేను దొడ్డిలో కంచి మీద ఆనుకొని నిలబడి ఉండగా ఒక రాత్రి వేళ ఆ స్థలమును విడిచి వెళ్ళుటకు ప్రయత్నము చేర్చుండగా నాకు గుర్తున్నది. నేను ఎన్నడూ మర్చిపోయి ఉండలేదు. అది నిశ్చయంగా ఒక పులకింత అయి ఉన్నది. మరియు ఆ చిన్న స్త్రీలు, శ్రీమతులు, సహోదరులు పాడిన పాటల రికార్డును ఒకదాన్ని నేను కలిగి ఉన్నాను. మరియు వారు కేవలము నమ్ముము అను పాటను పాడుటకు ప్రయత్నించి ఉన్నారు. మీకు తెలుసా, వారు దాన్ని సరిగ్గా పొందలేకపోయారు. కేవలము నమ్ముము అంటుకు బదులుగా వారు యోనియో నమ్ముము అని పాడారు. చూడండి, నాకు గుర్తున్నది, నా కుమార్తె అయిన రిబ్కా, శారా ఇంకను వారన్నారు, డాడీ, స్పానిష్ భాషలో చెప్పుటకు బదులుగా ఆ చిన్న రికార్డును ఆడించండి, పాడండి అన్నారు. వారు ఆ మాటను మాట్లాడలేరు. కేవలం నమ్ముము అను పాటను గోంగూర పిల్లలు గోంగూర పాట పాడుతున్నారు. బాగున్నది. దాని తరువాత కూటం నాకు గుర్తున్నది. అప్పుడు ఉద్యమం ప్రారంభమైనది మరియు వారు పశ్చిమ తీరమునకు మార్గమంతటి గుండా కూటమును వెంబడించారు. మేము కాలిఫోర్నియాను విడిచిపెట్టినప్పుడు ఒక చిన్న విషయం నా హృదయంలో లంగరు వేయబడింది. సహోదరుడు మూర్, నేను మరియు సహోదరుడు బ్రౌన్ రాజధాని యొద్ద ఉన్నాము. మరియు నేను ఆ కట్టడము గుండా రాత్రి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు అక్కడ నిలబడి ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును అను పాటను పాడుచున్నారు. మీరు దాన్ని విని ఉన్నారు. సూర్యకాంతుల గుండా లేక గాఢాంధకారముల గుండా ఆయన నీ పట్ల శ్రద్ధ వహించును. అనేక సార్లు విదేశముల్లో ప్రపంచ కలహం యొక్క యుద్ధ భూముల మీద క్రీస్తు యొక్క వర్తమానము తెచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తాడని పాటను ఆ బాలుడు మరియు బాలికల పాటను నాకు గుర్తున్నది. సూర్యప్రకాశములు లేక గాఢాంధకారముల గుండా ఆయన ఇంకనూ నీ పట్ల శ్రద్ధ వహించును. ఆ ప్రకారం అది నాకు ఒక గొప్ప ప్రేరేపణగా, ఒక సహాయముగా ఉన్నది. మీ సంఘ కాపరిని కలుసుకుంటూ సంఘము సజీవంగా ఉండటం చూడగా ఎంతో సంతోషంగా ఉన్నది. మరియు అంతయు చక్కగా అమర్చబడి సమృద్ధి అయిన కారులు నిలుపు స్థలములో ఈ గొప్ప కట్టడమును మీరు ఇక్కడ కలిగి ఉన్నారు. ఒక ఉద్యమం కొరకు మనం పిలుస్తూ దాన్ని చూచుటకు ఆయనను మనం ఇక్కడకు తెచ్చినట్లయితే సరిగ్గా పరిశుద్ధాత్మ యొక్క చేతుల్లో ఇది ఒక నిజమైన స్థలమై ఉన్నది. ఇప్పుడు పైన ఆవల తీరమున మనము సహోదరుడు అవుట్లా యొక్క యేసునామ సంఘంలో ఉన్నాము. సహోదరుడు అవుట్లా, నేను నమ్ముచున్నాను అది కూడా ఒక అపోస్తలిక సంఘము, యేసునామ సంఘమని సరిగ్గా అతడు తన సంఘమును పిలుచున్నాడని నేను అనుకుంటాను. ఆయన అపోస్తలిక విశ్వాసము కలిగి ఉన్నాడని నేను అనుకుంటాను. కాబట్టి ఈ రాత్రికి మనం అక్కడ ఉండాలి అని మనము స్పానిష్ సంఘములకు చెప్పుటలేదు. ఇప్పుడు అక్కడికి రండి. కారణము మీ విధి నిర్వహణ కొయ్యనొద్ద మీరు నిలిచి ఉండండి. మరియు అప్పుడు గురువారం ఇతర సంఘములలో కూటములు ముగించబడిన తర్వాత గురువారముతో ప్రారంభమై అక్కడ ఒక గొప్ప క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ యొక్క బహిరంగ ప్రదర్శన ఉంటుంది. మరియు కూటముల్లో వారు అతి ముఖ్యమైన ప్రసంగికులను, ఓరల్ రాబర్ట్ మరియు ఒక మెథడిస్ట్ సోదరుడు ఇప్పుడే రక్షణ పొంది ఉన్నాడు. అతడు బాగా ఒత్తిడితో మాట్లాడు ప్రసంగికుడు. అలాంటి వారిని కలిగి ఉండబోతున్నారు. నిశ్చయంగా మీరు ఈ కూటముల్లో ఆనందిస్తారు. చిరుప్రాయమందున్న పిల్లలు, ఇప్పుడే సోదరుడు ప్రకటించినట్లుగా చిరుప్రాయమందున్న పిల్లలు కూడా అక్కడ చిరుప్రాయముల ప్రదర్శన ఉన్నది. నా పిల్లలు అక్కడ నేను కలిగి ఉన్నాను. కాబట్టి వారు దానిలో ముందుకు వెళతారు. కాబట్టి ఇప్పుడు పైకి వద్దాము. మిమ్మల్ని కలిగి ఉంటకు నేను సంతోషించున్నాను. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఇప్పుడు ఆయన యొక్క ధన్యకరమైన వాక్యంలో కొంత చదువుటకు నేను బైబిల్లోనికి తిరగగోరుచున్నాను. కొంచెం సమయం కొరకు ఈ ఉదయమున నేను ఎన్నుకున్నాను. నేను మిమ్మల్ని ఎక్కువ సమయం ఉంచను. ఒక అంశము మరియు వాటిలో ఒకటి మొదటి సమూయేలు, మరొకటి యెషయాలో కనుగొంటాము. మరియు మొదటగా నేను యెషయా నుండి చదవగోరుచున్నాను. ఈ చుట్టూ మీరు బాగానే వినుచున్నారా? ఈ మైకుల మధ్యలో వారు సున్నితమైన వారుగా కనపడుచున్నారు. ఎందుకో నాకు తెలియదు. ఆ బయట మీరు బాగానే వినగలుగుతున్నారా? మీ చేతినెత్తండి. మంచిది, మంచిది. ఇప్పుడు నిజానికి ఎక్కువగా మాట్లాడుతున్న బట్టి నా గొంతు కొంచెం బొంగురుపోయింది. ఇక్కడ స్పానిష్ సోదరుల యొద్దకు వచ్చి దరిదాపుగా 16 సంవత్సరములైంది. బహుశా 16 లేక 17 సంవత్సరములు కావచ్చని నేను ఊహిస్తాను. మంచిది. అప్పటి నుండి నేను బోధిస్తూనే ఉన్నాను. కాబట్టి అప్పుడు నేను అలసిపోయి ఉన్నాను. నేనన్నాను, మరియు నేను ఇంకనూ అలసిపోయి ఉన్నాను. కానీ ఇంకనూ దేవుని యొక్క కృపను బట్టి ఇంకనూ ముందుకు వెళుతూనే ఉన్నాను.
Isaiah 40. ఇప్పుడు యెషయా 40వ అధ్యాయమునకు మనం తిరుగుదాము. యెషయా 40వ అధ్యాయము లేక మొదటి సమూయేలు 3వ అధ్యాయము. మరియు వాక్యము చదువుటకు మనము ఆ స్థలమును మనం పట్టుకుని ఉండగా ఇప్పుడు ఒక్క క్షణము ప్రార్థన కొరకు మన తలలు ఉంచుదాం. Our Heavenly Father, we are grateful today for this privilege of standing in this lovely పరలోక తండ్రి, sanctuary. దేవుని కొరకు ఆయన పని కొరకు ప్రతిష్ఠించబడిన ఈ ప్రియమైన అతి పరిశుద్ధ స్థలములో మేము నిలబడి ఉన్న ఈ ఆధిక్యతను బట్టి ఈ రోజు మేము నీ కృతజ్ఞులమై ఉన్నాము. మేము ఎరిగి ఉన్నట్లుగా నీ సేవకులు ఈ వేదిక మీద లేక బలిపీఠం మీద ఎన్నోసార్లు నీ సేవ కొరకు ఒక సమర్పించబడిన జీవితంతో ఇక్కడ నిలబడి ఉన్నారు. And this morning brings back memories of an అదే revival ఇది that was just ఈ started. ఉదయమైన జ్ఞాపకములను తిరిగి తెస్తుంది. గొప్ప వెలుగు రూపంలో క్రిందికి దిగివచ్చి ఉన్న పరిశుద్ధాత్మతో ప్రారంభమై ఉన్న ఉద్యోగ జ్ఞాపకములు అగ్ని స్తంభం వలె మరియు ఈ వర్తమానం భూమిని తప్పక ఊడ్చివేయనని అది మాట్లాడి ఉన్నది. మరియు ఈ దినమున అది చరిత్ర అయి ఉన్నది. The message has caught fire through వారల్ great రాబర్ట్ men. వంటి వారు, టామీ ఆస్బాన్, టామీ హిక్స్ మరియు అనేకులు దీన్ని చూసిన తర్వాత ఈ వర్తమానం ఈ గొప్ప మనుషుల గుండా అగ్నిని రాజుపెట్టింది. మరియు మనమందరం ఏకంగా ముందు పెట్టిన ప్రయాసాల వలన పెంతెకోస్తు వర్తమానం యొక్క ఈ వర్తమానము ఆకాశము కింద ప్రతి దేశములో ఉద్యోగ అగ్నిని రాజుపెట్టింది. ఓ గొప్ప దేవా, దీన్ని బట్టి నీకు స్తుతులు మరియు కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ రోజు మేము ప్రార్థన చేయనిదేమనగా మా హృదయములను సరైన స్థితిలోనికి తెమ్మని, త్వరలో సంభవించబోయే ఒక గొప్ప ఎత్తబట్టుకు సిద్ధం చేయమని మేము నమ్ముతాము. మరియు నీవు మా కొరకు దాచిన దేన్నైనను పొందుటకు మా హృదయములు దాని కొరకు సరైన స్థితిలో లేనట్లయితే మా తప్పిదములను క్షమించుము. మరియు నీ వాక్యం ద్వారా ఈ రోజు మాతో మాట్లాడుము. ఈ సంఘ కాపుర్ని, దాని పెద్దలను, ధర్మకర్తలను, సామాన్యులను, సభ్యులందరినీ దీవించుము. ఈ చిన్న పాఠకుల మేడమును, పియోనా వాయించు వారిని, గాయకులను దీవించుము. ఈ స్థలము ద్వారముల్లో ప్రవేశించు వారందరినీ ఏకంగా దీవించుము. ఇదివరకు వారు లోనికి వచ్చి ఉన్న దానికంటే మరి కొంచెం నీకు దగ్గరై ప్రతిసారి మార్పు చెంది బయటకు వెళ్ళుదురుగాక. తండ్రి, దాన్ని దయచేయము. మరియు ఈ ఉదయమున సైతము అది అలాగూ ఉండునుగాక. ఏలైనగా యేసు నామములో మేము దాన్ని అడుగుచున్నాము. ఆమేన్. Now turning to the book of Isaiah, the 40th ఇప్పుడు chapter. యెషయా 40వ అధ్యాయమునకు తిరిగి మనం చదువుదాము. Comfort ye, my people, saith మీ God. దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి. Every valley shall be exalted, and ప్రతి the లోయను mountains ఎత్తు చేయవలను, and ప్రతి hills పర్వతమును shall be made ప్రతి low, కొండయు and the అణచవలను, crooked shall be made straight, వంకెరువి and the చక్కగాను, rough కరుకైను places సమంగాను plain. ఉండవలను. And the glory of the Lord యెహోవా shall మహిమ be revealed, బయలుపరచబడును. and all flesh shall see ఒకడును it together. తప్పకుండా సర్వశరీరులు For the దాన్ని mouth చూసెదరు. of the Lord ఎలాగు జరుగునని has యెహోవా spoken. సెలవిచ్చి ఉన్నాడు. Now, in the book of Samuel, ఇప్పుడు 1 సమూయేలు Samuel, గ్రంథము మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1-2 వచనములు మరియు 19వ వచనము నేను చదవగోచున్నాను. and the child Samuel ministered unto the Lord before Eli. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షముగా తరచుగా తటస్థించుటలేదు. And it came to pass at the time when Eli was laid down in his place, and his eyes began to wax dim. ఆ కాలముందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను, యెహోవా సమూయేలును పిలిచెను.
అతడు చిత్తమండి నేనున్నానని చెప్పెను. The 19th verse. And Samuel grew, and the Lord was with him, and he did let 19వ none వచనం. of his సమూయేలు words పెద్దవాడు fall కాగా to the ground. యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. Oh, that would be enough text that we could speak on here for a month. And we could draw much context from this glorious text. ఓ ఒక నెల వరకు మాట్లాడుటకు అది తగినంత పాఠ్యాంశమై ఉన్నది. ఈ మహిమకరమైన పాఠ్యాంశం నుండి మనం ఎక్కువ పూర్వోత్తర సందర్భము లాక్కొనవచ్చును. కానీ ఈ ఉదయం మన దరిదాపుగా 20 నిమిషములలో సరైన సమయమునకు ఇక్కడ నుండి చిన్నపిల్లల సండే స్కూల్ ముగించబడినదని లేక దీని తర్వాత జరుగుతుందని నేను ఊహిస్తాను. నాకు తెలియదు. కానీ ఏమైనను ఈ చివరి దినముల్లో దేవుని స్వరము అను అంశమును నేను తీసుకొని కోరుచున్నాను. It's a very outstanding time. We realize that ఇది చాలా ఒక విశేషమైన సమయమై ఉన్నది. మనం అక్కడ లేఖనముల నుండి మాట్లాడుచున్నామని మనము గ్రహిస్తాము. అది సమూయేలు దినముల్లో ఒక బహిరంగ దర్శనము లేదని అది చెప్పింది. అందుచేత దైవోక్తి లేని చోట బైబిల్ చెప్పింది ప్రజలు నశిస్తారు. మనము తప్పక దర్శనమును కలిగి ఉండాలి. మరియు దర్శనములు ప్రవక్తలకు వస్తాయి. మరియు వారితో మాట్లాడినది దేవుని వాక్యమయ్యున్నది. And we find out that Eli was not a prophet. Eli was a priest. And he was getting old. ఏలీ ఒక ప్రవక్త కాడని మనం కనుగొన్నాము. ఏలీ ఒక యాజకుడై ఉన్నాడు మరియు అతడు వృద్ధుడగుచున్నాడు. అతని నేత్రములు మందదృష్టిగా మారాయి. అతడు చుట్టూ వెళ్ళుటకు అతనికి కనపడదు. అతడు బాగా స్థూలకాయుడు. దేవుని యొక్క పని విడిచిపెట్టకూడదని అతడు ప్రారంభించాడు. That's something like it is of today. I think the church, the అది ఏదో ఈ దినమున ఉన్నట్లుగా ఉన్నది. అది సంఘమని, శాఖ, సంఘ శాఖని నేను అనుకుంటాను. వారు ఎంతో కాలము నుండి పొలములో ఉండి ఉన్నారు. వారు నిర్లక్ష్యంగా మారిపోవచ్చున్నారు. మరియు ప్రభు యొక్క పని అసంపూర్ణంగా విడవబడకూడదు. the word of truth, because the church in itself has become వాక్య సత్యము ఏలయనగా సంఘము దానికే ఇది మందదృష్టిగా మారింది. మరియు ఈ దినమున మనలను వెనక్కి తెచ్చుటకు మన మధ్య దేవుని స్వరం మాట్లాడవలసి ఉన్నది. And see, Eli had laid down in his eyesight was మరియు failing. చూడండి, He was a ఏలీ priest క్రింద and పండుకొని they ఉన్నాడు. had no open మరియు vision అతని from కంటి the చూపు Lord. తప్పిపోయింది. అతడు ఒక యాజకుడై ఉన్నాడు. మరియు వారికి ప్రభువు నుండి దైవోక్తి లేదు. అది ఏ గొప్ప అవసరత. ఈ గడి యొక్క అవసరతను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ దాన్ని చేస్తాడు. And we need the voice of God today to meet the need of the hour. మరియు మనము జీవించున్న కాలంలో కనుగొంటకు ఈ గడి యొక్క అవసరతను తీర్చుటకు ఈ దినమున మనకు దేవుని స్వరం అవసరమైనది. ఆయన దాన్ని వాగ్దానం చేసిన తర్వాత ఆయన తన వాగ్దానము నిలబెట్టుకుంటాడని మనము నిశ్చయముగా విశ్రమించవచ్చు. ఆ అవసరతను తీరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. అదే విశ్వాసికి తన సృష్టికర్త యందున్న నమ్మకము. And today, one reason that the church is in the condition that it's in is ఈ దినమున సంఘం అది ఉన్న స్థితిలో ఉంటకు కారణము ఏమనగా అక్కడ ఎన్నో స్వరములు ఉన్నాయి. దేవుని స్వరం నుండి సంఘమును ఆకర్షించే అనేకమైన స్వరములు ఉన్నాయి. చివరికి అది వారి మధ్యలో సరైన రీతిలో చెప్పబడినను అనేక మంది దేవుని స్వరమును వింటున్నారా అనేది నా సందేహము. వారు బహుశా కనీసము దాన్ని అర్థం చేసుకోలేరు. కారణం అది వారికి ఒక వేరైన సంగతిగా ఉంటుంది. వారు వారి దినం యొక్క స్వరముల మీద ఎంతో ఎక్కువగా తమను తాము కేంద్రీకరించుకున్నారు. మరియు మనం గమనించినట్లయితే మన లేఖన పట్టణంలో దేవుని స్వరం వారికి కొత్తగా ఉన్నది. మరియు ఈ దినమున మరలా దేవుని స్వరము ఆ మార్గములోకే మారింది. అక్కడ ఎన్నో ఇతర
దేవుడు దాన్ని మనకిస్తానని వాగ్దానం చేసినట్లయితే అప్పుడు ఇతర స్వరములు దేవుని యొక్క స్వరమునకు విరుద్ధమైనవి. అప్పుడు తప్పక అవి మనలను తబ్బిబు చేయి మన శత్రువు యొక్క స్వరమయ్యున్నది. అందుకే అది మాట్లాడినప్పుడు దేవుని స్వరమును మనము గ్రహించలేము. అది దానికి సమరూపంలో ఉన్నదేదో అదే ఏలీతో మరియు సమూయేలుతో ఉన్నట్లు మనం గమనిస్తాము. అయితే అది దేవుడై ఉన్నాడని ఏలీ వెంటనే గుర్తించాడు. మరియు అది పరిపూర్ణంగా ఏలీ మీద అది ఒక దేవదోషిని అయి ఉన్నది. కారణము దేవుని యొక్క స్వరము సమూయేలుతో మాట్లాడుచున్నది. ఏలీ యొక్క తప్పు కార్యములను గూర్చి అతనితో చెప్పి ఉన్నాడు. కారణం అతడు తన కుమారులను బుజ్జగించాడు. వారు డబ్బును మరియు బలి అర్పణలోని మాంసమును తీసుకొనుచున్నారు. అది సరికాదు. మరియు వారు దేవుని వాక్యమునకు విరుద్ధమైన తప్పు కార్యములను చేయుచున్నారు. సమూయేలు కలిగి ఉన్నది. సమూయేలు చేయగలిగే ఒకే కార్యమేమనగా ఖచ్చితంగా మాట్లాడే. అతడు దాన్ని చేయటం కొంచెం అయిష్టంగా ఉన్నాడు. కారణము అతడు పెంచబట్టుకు లోపలకు పంపిన ఆ స్థలమే దానికి వ్యతిరేకంగా ఉంది. ఏలీ ఆలయంలో ఉన్నాడు. కానీ ఏలీ చెప్పాడు, మాట్లాడుము, చూడండి. మరియు ఏమి సంభవించబోతున్నదో అతడు ఖచ్చితంగా అతనికి చెప్పాడు. ఆ సమూయేలు ఒక యాజకుడిగా ఏలీ దినములు ముగించబడినవి. కారణము దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరియు తన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు తన వర్తమానమును పంపుతున్నాడు. చాలా వింతైన పుట్టుక. చిన్నప్పటి నుండి దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఒక చిన్న బిడ్డగా ఉండగా దేవుడు అతనితో మాట్లాడాడు. మరియు అతని ముందున్న పని కొరకు అతను సిద్ధము చేయుచున్నాడు. మరియు ఏలీ యొక్క సమయం ముగించబడుచున్నది. ఈ దినమున భూమి మీద ఎన్నో స్వరములున్నాయి. అది పరిపూర్ణంగా ఒక కఠినమైన సంగతి. కారణమేమనగా సహజాతీతమైన స్వరమును అది చంపుతుంది. అక్కడ ఎన్నో జ్ఞానయుక్తమైన స్వరములున్నాయి. తెలివితేటలు గల బలిష్ఠులైన మనుషుల యొక్క స్వరములు. అదే వారి తెలివితేటలతో ఉన్న పరిస్థితుల్లో దేశములను సైతం వారు కదిలిస్తారు. వారు రాత్రికి రాత్రే వచ్చిన ప్రజలు కాదు, కానీ వారు దేశములను కదిలిస్తారు. పూలపాన్పుగా గొప్ప కూటములను, గొప్ప సంస్థలను ఏకంగా తెస్తారు. మరియు ఒక వ్యక్తి కొంచెం కంగారు పడతాడు. అవి ఎలా ముందుకు వెళ్లి వృద్ధి చెందుతాయో వారిని కంగారు చేయటానికి అది ఆ మాత్రం సరిపోతుంది. అక్కడ ఉన్న అవే స్వరములు. అవి లేచి కార్యములను చేస్తాయి. అవి నిజమైన దేవుని స్వరమును ఆ వెనుక ఎక్కడో ఉంచినట్లుగా అది దేవుని స్వరమును చేస్తుంది. మరియు దేవుని యొక్క స్వరము వారంటారు, అది దేవుని యొక్క స్వరమై ఉన్నదని మేము ఎలా తెలుసుకుంటాము? కారణము ఈ దినమున అప్పుడు అది సత్యమని రుజువు చేయబడిన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు అది దేవుని యొక్క స్వరమని మనం ఎలా తెలుసుకుంటాము? కారణము అది ప్రవక్త యొక్క వాక్య ప్రతిష్ఠితగా ఉన్నది. అది దేవుని యొక్క ప్రవక్త. మరియు ఒక నిజమైన దేవుని యొక్క స్వరం మాత్రమే నిజమైన సజీవమైన సహజాతీతమైన దేవుణ్ణి ఆయన సహజాతీతమైన వాక్యముతో సహజాతీతమైన నిజమైన వాక్య ప్రత్యక్షతతో తిరిగి వెనుకకు తెస్తుంది. అప్పుడు అది దేవుని యొక్క స్వరమై ఉన్నదని మనం గుర్తిస్తాము. కారణము అక్కడ ఇతర పరిమాణములలో ఎంతో ఉన్నది. అది దాన్ని దరిదాపుగా బయటికి చంపివేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అది ప్రకాశిస్తుంది, అది ముందుకు వస్తుంది, అది దాన్ని చేస్తుంది. ఇప్పుడు రాజకీయ ప్రపంచంలో అక్కడ ఒక స్వరం ఉన్నది. అది గొప్ప స్వరమై ఉన్నది. మరియు ప్రజలు పరిపూర్ణంగా ఈ గొప్ప రాజకీయ దినముల్లో అదంతయు వారి సంగములతో సమస్తముతో కలగలిపోయిపోయింది. మరియు అనేక సార్లు అదే ఈ మధ్యనే మనం చూసి ఉన్నాము. అదే రాజకీయముల స్వరము నిజానికి సంఘములలో దేవుని స్వరము కంటే బలముగా ఉన్నది. అమెరికా ప్రజలు వారు ఇప్పుడే చేసిన దాన్ని వారు ఎన్నడూ చేసి ఉండేవారు కాదు. చూడండి, వారు ఎన్నడూ దాన్ని చేసి ఉండేవారు కాదు.
They'd have never made that mistake. But the voice of సంఘములో దేవుని యొక్క స్వరము సజీవంగా ఉంచబడి ఉంటే వారు ఎన్నడూ ఆ పొరపాట్లు చేసే ఉండేవారు కాదు. కానీ రాజకీయాల స్వరము సంఘములలో ఈ దినమును ఎంత బలంగా ఉన్నదంటే చివరకు ప్రజలు క్రైస్తవులు పేరు ప్రతిష్టలు, విద్య మరియు రాజకీయ శక్తి అను భోజనము కొరకు వారి యొక్క జన్మ హక్కును అమ్మివేసుకున్నారు. అది చూసుటకు ఎంత అవమానమో. మన దేశము దేని కొరకు తయారు చేయబడిందో దానినే, అది తయారు చేయబడిన దాన్నే ప్రజలు తిరిగి దాన్ని వెనుక త్రోసివేశారు. మరియు మనం విడిచిపెట్టిన వారికి ఓటు వేయిస్తూ ఉన్నాము. ప్లైమౌత్ రాక్ మరియు మేఫ్లవర్ ఇతరులు ఇక్కడికి వచ్చి మనము కలిగి ఉన్న ఈ గొప్ప ఏర్పాటును స్థాపించిరి. మనము బయటకు వచ్చుటకు దేని కొరకు అంత కఠినంగా పోరాడేమో మనము తిరిగి తిన్నగా దాని యొక్క కోరల్లోనికి వెళ్లిపోయాము. కారణము అది ఆ మార్గంలోనే ఉంటుందని బైబిల్ చెప్పింది. మరియు ఏలీ యొక్క పద్ధతి, అతడు ప్రవక్తకు బదులుగా అతడు ఒక యాజకుడు. ప్రవక్త వాక్యమై ఉన్నాడు మరియు యాజకుడు సంఘమై ఉన్నాడు. మరియు అది ఏ స్థానమునకు వెళ్ళిందనగా చివరకు వాక్యము ఎంతో వదులుగా మారి ప్రజలకు కొత్తదిగా ఉంది. వారు దాన్ని స్వీకరించలేరు. అప్పుడు అది నీవు మాట్లాడలేవు. వారు దాన్ని గ్రహించలేరు. కారణము వారు దానికి తర్ఫీదు కాలేదు. పౌలన్నాడు, బోర స్పష్టమైన ధ్వని ఇవ్వనప్పుడు యుద్ధమునకు తను తాను సిద్ధపరచుకోవాలని ఎవరు గుర్తిస్తారు? ప్రజలు సంఘస్వరమునకు, ఒక సంఘ బోరకు తర్బీదు పొంది ఉన్నారు. మిగిలిన వారందరికంటే మన సండే స్కూల్లో మనం ఎక్కువ మందిని కలిగి ఉన్నాము. దాని వలన ఒక్క భావము లేదు. మిగిలిన వారు కలిగి ఉన్న దానికంటే మన సంఘ శాఖలో మనం ఎక్కువ మందిని కలిగి ఉన్నాము. సంఘ శాఖల మధ్యలో మనం అతి పెద్దవారం అయి ఉన్నాము. చూడండి, ఆ విధమైన స్వరమునకు ప్రజలు తర్బీదు చేయబడ్డారు. వారు వీధుల్లోనికి వెళ్లి ప్రజలను లోనికి తీసుకుని వస్తారు. లక్షల మంది ఉండు ఒక గొప్ప కూటముగా వారిని లోనికి తెస్తారు. వారికి దేని యందు ఆసక్తి ఉన్నది? మేము అందరికంటే పెద్ద సంఘమును కలిగి ఉన్నాము. మేము అందరికంటే పెద్ద సంఘమును కలిగి ఉన్నాము. మా సండే స్కూల్లో అతి ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉన్నాము. పట్టణపు మేయరు మేము కలిగి ఉన్నాము. ఆయన మా సంఘమునకు వస్తాడు. అదంతా మంచిదే. కానీ అదే సంఘము దేవుని యొక్క స్వరమునకు తర్బీదు పొందని ఎడల సువార్త బోరకు ఏ మేలునది చేస్తుంది? మరియు మన ప్రభుత్వము మధ్యలో లేచి ఉన్నట్లుగా అలాంటిది ఒకటి లేచినప్పుడు ఏమి సంభవించింది? సంఘము బోర యొక్క స్వరమును ఎరుగలేదు మరియు వారికి ఏమి చేయాలో తెలియలేదు. వృద్ధి చెందుట యొక్క గొప్ప వాగ్దానము ఒక తెలివితేటలు కలిగిన రాక్షసుడిలోనికి వచ్చున్నాడు. మరియు బైబిల్ ముందుగా చెప్పి ఉన్న దానిలోనికే వారు తిన్నగా వెళ్లి ఉన్నారు మరియు దానిని లోనికి తెచ్చారు. చూడండి, ఒక రాజకీయ స్వరము మరియు అది మత సంబంధమైన స్వరంపై స్వారీ చేయుచున్నదని అది రుజువు చేసింది. లేనిచో వారు చేసిన దాన్ని ఎన్నడూ వారు చేసేవారు కాదు. స్వార్థ స్వరము. కారణము మనం ఎన్నో వాటిని గూర్చి వాగ్దానం చేయబడింది. మనము సంపన్నులుగా వృద్ధి చెందుటకు మనకు వాగ్దానం చేయబడి ఉన్నది, సందేహం లేదు. కానీ మనం దాని నుండి పొందేదేమిటి? అయినా ఇంకను దాని వలన ఒక విశ్వాసకి ఏ అర్థము లేదు. హెబ్రీ గ్రంథం వైపు తిరగండి. 11వ అధ్యాయం. పరిశుద్ధ పౌలు వారి యొక్క దినమున వారు ఎలా ఉన్నారో పౌలు మాట్లాడుతున్న వినండి. వారు గొర్రె చర్మములు మరియు మేక చర్మములతో వారు దిక్కులేని వారుగా సంచరించిరి. ఒక్క స్థలము లేదు. పట్టణములో ప్రవేశింపలేకపోయారు. నైసియన్ కౌన్సిల్లో నేను చదువుచున్నాను. క్రీస్తు మరణించిన 300 సంవత్సరములకు ఆ గొప్ప అంశములు నైసియా రోము నద్దకు వచ్చినప్పుడు ఆ గొప్ప నైసియన్ కౌన్సిల్లో ఆ గొప్ప సంఘము నిజమైన దాని కొరకు నిలబడినప్పుడు వారు బైబిల్ను కోరుకుని ఉన్నారు. మరియు ఆ మొదటి రోమా సంఘము మార్పు చెందిన రోమీలు సిద్ధాంతములను దానికి లోని ప్రవేశపెట్టారు. చెప్పాలంటే ఉదాహరణకు మనం క్రిస్మస్ ను కలిగి ఉన్నట్లుగా, క్రిస్మస్ నేను ఎలా కాదో అలాగుననే డిసెంబర్ 25 తారీఖున క్రీస్తు ఎంత మాత్రమూ జన్మించి ఉండలేదు. ఎందుకు? యోదయ కొండలు మంచుతో ఉంటాయి. అది బైబిల్ ప్రవచనములన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. గొర్రెపిల్లలు జన్మించినట్లు ఆయన వసంతకాలంలో జన్మించి ఉన్నాడు. ఒక గృహమునకు బదులుగా ఎందుకు ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడు? ఆయన ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన సిలువ వేయబడిన
సిలువ నొద్దకు వేదిక నొద్దకు ఎందుకు ఆయన పరుగెత్తలేదు? ఆయన సిలువ యొద్దకు నడిపించబడ్డాడు. గొర్రెలను నీవు కసాయి వాని వద్దకు నడిపిస్తావు. ఆయన ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు. అప్పుడు గొర్రెపిల్లలు పుట్టినప్పుడు ఆయన జన్మించి ఉన్నాడు. కానీ మీరు చూడండి, దాన్ని చేయుటకు వారు సూర్య కుటుంబంలోని సూర్యదేవుని యొక్క జన్మదినమును కలిగి ఉన్నారు. డిసెంబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు వరకు 5 దినముల్లో కనీసం సూర్యుడు కదలనట్లుగా ఉంటాడు. రోజు రోజుకు తేడాగా ఉంటుంది. ఇంకా పెద్దగా మారుచు అతి పెద్ద దినమైన జులై మాసంలో దాన్ని తాగుతుంది. మరియు తరువాత డిసెంబర్లో అది చిన్న దినము. మరియు అప్పుడు 25వ తారీఖు, ఆ చిన్న సమయము 20వ తారీఖు నుండి 25 వరకు వారు రోమా సర్కస్ ను కలిగి ఉన్నారు. అదే సూర్యదేవుని యొక్క జన్మదిన వేడుక. అప్పుడు జూపిటర్, అది రోమీల దేవుడు. అప్పుడు వారు దాన్ని దీనిలోనికి ఎక్కించి దేవుని కుమారుడు మరియు సూర్యదేవుని యొక్క జన్మదినమును ఏకము చేసి ఒకే గొప్ప పండుగను జరుపుకుందామని అప్పుడు వారు చెప్పారు. అది విరుద్ధమైనది. ఎన్నిటినో వారు అక్కడ దానిలో ఉంచారు. అప్పుడు నిజమైన దైవజనులు వాక్యముతో నిలిచుండగోరారు. పొలికార్పు వంటి వారు, ఐరేనియస్, మార్టిన్, ఆ గొప్ప ఆదిమ పరిశుద్ధులు సత్యముతో నిలిచుండగోరారు. వారు నైసిన్ కౌన్సిల్ గుండా దాన్ని బయటకు తెచ్చినప్పుడు వారిలో కొందరు ఎంతగానో తిరస్కరించబడ్డారు. చివరకు ప్రవక్తలు వారు కప్పుకొనుటకి ఏమీ లేక ఒక చిన్న గొర్రె చర్మం కప్పుకొని సభలో కూర్చున్నారు. అయితే వారికి ప్రభు యొక్క వాక్యం తెలుసు. కానీ పేరు ప్రతిష్టల కొరకు 15 రోజులు రక్తపాతపు రాజకీయములు దానిపైన స్వారీ చేశాయి. తరువాత 1000 సంవత్సరములు చీకటి యుగములను మనము కలిగి ఉన్నాము. చూడండి, కాని బోర మరలా ఓదబడుతుందని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రజలు వాక్యం యొక్క నిజమైన స్వరమును వింటారు. ఎల్లప్పుడూ వాక్యము ద్వారా నీవు ఏమి చేయుచున్నావో పరీక్షించుకో. రాజకీయ స్వరములు అమెరికాలో ఉన్న మనము, మిగిలిన ప్రపంచము ఈ దినమున ఒక బిగ్గరగా మాట్లాడు స్వరమును కలిగి ఉన్నాము. అదే హాలీవుడ్ యొక్క స్వరము. అది ప్రపంచమును స్వాధీనపరుచుకున్నది. హాలీవుడ్ నుండి ఎవరైనా ఒక దానితో బయటకు రానియండి, దాన్నే నీవు దేశమంతా కనుగొంటావు. ఇప్పుడు మన స్త్రీలు వస్త్రధారణకు, తల వెంట్రుకలకు, పక్కీకి వారు ఒక నమూనాను ఏర్పరిచారు. ఆ వస్త్రధారణ వారు నియమించారు. సంఘము తప్పక దాని మీద దేవుని యొక్క బోర్ను తెలుసుకోవాలి. కానీ అక్కడ ఎంతో గందరగోళం ఉన్నది. కారణము ఇతరులు చేయటం మీరు చూస్తున్నారు. మాదిరులు. ఆ రకమైన ఉదాహరణతో నిన్ను నీవు మాదిరిగా చేసుకోవద్దు, ఎందుకంటే అది నశిస్తుంది. మరియు అలాగైతే హాలీవుడ్ ను గమనించండి, వాటినే వారు తెచ్చున్నారు. మరియు మనం ముందుకు వెళ్ళక మునుపు ఒక్క క్షణము నన్ను దాని మీద మాట్లాడనివ్వండి. ఈ మధ్యనే అక్కడ ఒకటి వచ్చింది. అదే హాలీవుడ్ లోని ఒక మనిషి. ఇప్పుడు ఆ మనిషికి వ్యతిరేకంగా ఏమీ లేదు. అతడు ఒక మత్యుడు. క్రీస్తు అతని కొరకు చనిపోయాడు. కానీ మీకు కొంచెం చూపిస్తా. వారు పిల్లల కొరకు తమాషా చేయు హులాహుప్ను కనుగొన్నారు. హులాహుప్ లేక అలాంటిది. చిన్నపిల్లల్లో దాన్ని వెంబడించువారు. ఆ కార్యములను గమనిస్తే ఎంతో బూత్ పని. అది సరికాదు. Hollywood is full of the gunfighters. Now anyone that knows history. ఇప్పుడు హాలీవుడ్ నిండా తుపాకులతో పోరాడేవారే. ఇప్పుడు ఎవరికైనా ఆ చరిత్ర తెలుసు. ఆ రోజుల్లో ఆ వెనుకున్న ప్రజలు తెలుసుకుంటారా? వారు వేరైన వారు, తుపాకులతో పోరాడేవారు. వారు మంచి పౌరులు కాదు. వారు దేశదిమ్మరులు. వారు ఆల్ కాపన్ మరియు డిల్లింగర్ల వలె ఉన్నారు. వారు హాలీవుడ్ చిత్రాన్ని టెలివిజన్ లో కలిగి ఉన్నారు. వారు దాన్ని గన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మరియు మొన్నటి దినమున దాన్ని ఆడిన వ్యక్తిని నేను తెర మీద విన్నాను. ఆర్నెన్ లేక మరేదో ఆర్నెస్, మరియు అతని పేరు ఏమిటో నేను మర్చిపోయాను.
అతడు దాన్ని తీసుకున్నాడని నేను ఊహిస్తాను. అతడు కాన్సస్ లో ఒక పోలీసు అధికారిగా ఉన్న మ్యాట్ డిల్లన్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. And Matt Dillon was as yellow as a rabbit. He shot 28 men in the back. మరియు మాట్ డిల్లన్ కుందేలు వలె పసుపుగా ఉంటాడు. పొదలో కనిపెట్టుచున్న 28 మంది నిర్దోషులైన మనుషులు డాడ్జ్ పట్టణము బయటకు వెళుచుండగా వారి వీపుల మీద కాల్చి వారిని చంపాడు. Big guy that comes down. Why, it's absolutely glorifying sin. ఇప్పుడు అతడు ఒక పెద్దవాడుగా కిందికి వచ్చుటను మనం కనుగొంటాము. ఎందుకు? అది పరిపూర్ణంగా పాపమును మహిమపరచుట అయి ఉన్నది. అయితే మన దేశంలోని చిన్నపిల్లలకు వారు యేసు క్రీస్తు గూర్చి కంటే మ్యాట్ డిల్లన్ గూర్చి మరి ఎక్కువగా చెబుతారు. దుకాణాలు, 10 సెంట్ల దుకాణాలు, బట్టల కొట్లలో మీరు ఎక్కడైనా కొనగలిగేటట్లు ఆ చిన్న ఆట తుపాకులు, టోపీలు వేలాడుతున్నాయి. దాన్ని ధరించుట అది మంచిదే. కానీ నీవు కేవలము మీకు చెప్పుచున్నాను, మీరు చూడండి, వ్యాపార ప్రపంచము దాన్ని తీసుకుని $1,00,00,000 దాని నుండి సొమ్ము చేసుకున్నారు. సెయింట్ ప్యాట్రిక్ డేగా పిలువబడేది మనకున్నది. మనము మత సంబంధమైన సెలవులుగా పిలువబడేవి మనకున్నాయి. మరియు ఈ వ్యాపార ప్రపంచము దాన్ని తీసుకుని $1,00,000 సొమ్ము చేసుకుంది. తల్లి యొక్క దినము, పూలగుత్తులు. ఎందుకు? ప్రతిరోజు తల్లికి గౌరవనీయమైన దినముగా ఉండాలి. ఆమె వృద్ధురాలై ఎక్కడో ఉన్నది. వెళ్లి ఆమెను చూడండి. నీవు పంపే పుష్పముల కంటే లేక మరి దేనికంటేను అది ఎక్కువగా విలువ కలది. చూడండి, వారు దాన్ని ఎన్నుకున్నారు. అదొక స్వరమై ఉన్నది. మరియు మనం తినగా దానిలో మిశ్రమైపోయాము. అది నిజముగా సరికాదు. అయితే నీవు ఏమి చేయబోతున్నావు? చూడండి, మనము కేవలము ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేమనగా, నేను నమ్ముతాను దేవుని యొక్క స్వరము అరుదుగా ఉన్నది. ఇప్పుడు వారు స్థలమును సిద్ధపరుచుకున్నారు. మరియు మీరు ఎన్నడైనా గమనించారా? మన యవన బాలురు రిక్కీగా మరియు ఎల్విస్ గా మారుచున్నారు. నీవు అలాంటి పేరు కలిగిన బిడ్డను కలిగి ఉంటే దాన్ని అతి త్వరగా మార్చుము. అతనికి నెంబర్ 1 లేక నెంబర్ 2 లేక మరొకలాగా పిలువు. అది చేయవద్దు. అది నాశనకరమైంది. నీవంటావు, పేరులో ఏ భేదముంది? ఎందుచేత? నిశ్చయముగా దాని భావం వేరుగా ఉన్నది. నీ పేరు నీ జీవితమును, నీ గుణశీలమును చేస్తుంది. ఇప్పుడు బ్రహ్నాం సోదరా, నీవు సంఖ్యాపద్యాలముతో ఉన్నావు. లేదండి, నేను కాదు. నేను యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మీద ఉన్నాను. అది ఎందుకు అలా ఉన్నది? యాకోబు, అతడు తన పేరును బట్టి జీవించాడు. ఒక మోసగాడు, ఒక దగాకోరు యాకోబు. మరియు దేవుడు అతన్ని మార్చినప్పుడు అతని పేరును మార్చాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. సీమోన్ నుండి పేతురు. నిశ్చయముగా అదొక దాన్ని కలిగి ఉన్నది. మరియు రిక్కీ, ఎల్విస్ అలాంటి పేర్లు అధునాతన అమెరికా పేర్లు. అది ఆ బిడ్డను దానంతట అదే తిన్నగా దానిలోనికి విసిరివేస్తుంది. చూశారా నా భావము? ఇప్పుడు నేను దాన్ని చేయను. నేను దాన్ని సమర్థించడం మంచిది. మరి ఒక చిన్న కొమ్మ మీద అంత దూరం వెళ్ళను. నా భావన మీరు చూశారా? అది మీరు గ్రహించలేంది కాదు. అయితే ఈ విషయములన్నీ ఒక సాధారణ మనిషి కనీసం గ్రహించలేడు. వారు దాన్ని పట్టుకోలేరు. కారణం ఏమంటే వారు ఒక పోకడను కలిగి ఉన్నారు. వారు వినేది అంత మట్టుకే ఆ స్వరములే. అక్కడ వేదాంత పండితుల స్వరము, కమ్యూనిజం యొక్క స్వరమున్నది. వారు దాని కొరకు నిలబడలేని ఏవో వాగ్దానము చేస్తారు. మరియు ఇంకను ఒక గొప్ప శాతం అమెరికా ప్రజలు కమ్యూనిజంలో వారు చుట్టబడి ఉన్నారు. ఇప్పుడు నేను కమ్యూనిజం ఉన్న ప్రాంతములలో, కమ్యూనిజం ఉన్న జర్మనీలో బెర్లిన్ తూర్పు భాగమున నేనున్నాను. బయట వారికి చూపించుటకు వారు గొప్ప ఇండ్లను కలిగి ఉన్నారు. కనీసం అవి పూర్తి చేయబడలేదు. అది దేన్నో ముందుకు నెట్టుచున్న ఒక అబద్ధపు ఏర్పాటు అయ్యున్నది. మరియు రష్యాలో అది కమ్యూనిజం పుట్టినిల్లు.
అది ఎన్నో సంవత్సరముల క్రితము నేనప్పుడు ఒక బాలబాలకుడుగా ఉన్నాను. నేను చెప్పాను 33 సంవత్సరముల క్రితము నేషిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం లేవబోచున్నదని నేను చెప్పాను. ప్రభువు నామంలో నేను చెప్పుచున్నాను, అవన్నీ కమ్యూనిజంలో చుట్టివేయబడ్డాయి. కానీ మీరు ఎన్నడైనా ఆలోచించారా, మనము దాన్ని తీసుకోగలిగినట్లయితే దేవుడు మనకు ఒక దారిని విడిచిపెట్టాడు. రష్యాలో అక్కడ కమ్యూనిజం 1% అయినా వారే నియంత్రణ చేయు శాతమై ఉన్నారు. 1% కమ్యూనిజం. రష్యాలో 1% ప్రజలే కమ్యూనిజం వారు. ఇంకా వారు నియంత్రణ చేస్తారు. మరియు అదే విషయము హాలీవుడ్ 1%, కానీ వారు నియంత్రణ చేస్తారు. దరిదాపుగా 3 పాళ్లలో 2 పాళ్లు లేక 2 పాళ్ల జనాభా అమెరికా వారు సంఘమునకు వెళతారు. వారు సంఘ సభ్యులై ఉన్నారు. వారే ఈ సంఘములను నియంత్రణ చేస్తారు. కమ్యూనిజం మీద అవసరమైనదేమనగా వారి మధ్యలో దేవుని స్వరం పైకి లేచుటే అదే దాన్ని అవమానపరుస్తుంది. ఫిన్లాండ్ లో ఆ రోజు ఆ చిన్న బాలుడు మృతుల్లో నుండి సజీవుడిగా లేబడినప్పుడు వారు నన్ను 3 ఇండ్ల సమూహములకు దూరముగా నన్ను తీసుకుని వచ్చారు. అక్కడే ఈ చిన్న బాలుడు మరణము నుండి సజీవుడిగా లేపబడ్డాడు. రష్యా సైనికులు, రష్యా వారు, రష్యా నమస్కారములతో అక్కడ నిలబడి ఉన్నారు. మరియు వారు చెంపల మీదుగా కన్నీరు కారుతుంది. వారన్నారు, మరణించిన వారిని తిరిగి బ్రతికించు దేవుణ్ణి మేము నమ్ముతాం. అక్కడ కేథలిక్ సంఘము మరియు లోదన సంఘం యొక్క నిర్లక్ష్యం అయ్యున్నది. ఆ సంఘ శాఖలన్నీ వారు డబ్బు అంతా తీసుకుని సంఘ సంస్థలు నిర్మించి ఆ ప్రజలకు ఏమీ ఇవ్వలేదు. వారు మిగిలిన ప్రజల వలె జీవిస్తారు. అక్కడే ఉన్నది. ప్రభు యొక్క వాక్యంతో రష్యాకు రంగం మీద ప్రవక్త అవసరమైతే అదే దాన్ని నోరు మూస్తుంది. అప్పుడు ఆ 90% మంది జయించబడతారు. అమెరికాకు అవసరమైనది హాలీవుడ్ ను ఖండించే, వీటన్నిటిని ఖండించే యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ప్రవక్త స్వరం అవసరం. అప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని జయిస్తాడు. ఎంతో గందరగోళము చూడండి, దానికి వ్యతిరేకమైన అనేక స్వరములు. సంఘము దాని యొక్క స్వరము. ప్రతి ఒక్కరికి ఎక్కువ సభ్యులు కావాలి. వారందరూ బ్యాప్టిస్టు వారుగా కావాలని, వారందరూ మెథడిస్ట్ వారుగా కావాలని, వారందరూ ప్రెస్బిటేరియన్ వారుగా కావాలని వారు కోరతారు. మరియు కేథలిక్ వారు వారందరినీ తీసుకొని పోతున్నట్లుగా కనపడుతుంది. మరియు వారు తీసుకుంటారు, వారు ఏరుతారని ఖచ్చితంగా దేవుని యొక్క స్వరం బైబిల్లో చెబుతుంది. వారు ఏల్తారు, కానీ సర్వోన్నతులకు దేవుడు ఆఖరులో ఏల్తాడు. పరిశుద్ధులు ఒక రోజున ఏల్తారని బైబిల్ చెప్పింది. వారు ఏల్తారు. అలాంటి ఎన్నో భయంకరమైన స్వరములు. తరువాత అక్కడ అబద్ధ ప్రవక్త యొక్క స్వరం ఉన్నది. అది ఒక తీవ్రమైన స్వరము. ఒక మనిషి తను తాను ఒక ప్రవక్త అని పిలుచుకుంటాడు. ఒక ప్రవక్త అనగా నిజానికి ఒక బోధకుడు. ప్రవక్త అను అధునాతన మాట పరిపూర్ణంగా భావము ఒక ప్రేరేపణ కింద బోధించువాడు. అక్కడ తను తాను ఒక ప్రవక్త అని నిలబడి పిలుచుకొని దేవుని వాక్య సత్యమును నిరాకరించు ఒక మనిషి ఉన్నాడు. అక్కడ ఎన్నో స్వరములున్నాయి. కొన్ని నిమిషముల క్రితము ఓ సోదరుడు ఇక్కడ నేను ఎక్కడికి రావాలో నాకు దారి చూపిస్తున్నాడు. నేను వీధిలో ఇటు అటు తిరుగుచు చుట్టూ తిరిగి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అతడు ఆశ్చర్యపడ్డాడు. సోదరుడా, నీవిక్కడ ఉన్నట్లయితే మన నల్లజాతి సోదరులు, అది నీగ్రో వారి గురించి నేను ఒక దాన్ని వినుచున్నాను. వారు ఇక్కడ ఒక గుడిని కలిగి ఉన్నారు. వారు దాన్ని ఏలియా మహమ్మద్ లేక యవ్వన ఏలియా మహమ్మద్ అని ఎలాగో పిలుస్తారు. ఒక స్వరముతో పైకి లేస్తూ వారు ఆ నల్ల జాతీయులను ఆ అస్తవ్యస్తమైన స్థితిలో నుండి పైకి లేపు స్వరం వారేనని చెప్పుకొనుచున్నారు. అదే మీరు చూడండి, ఆ విషయమే ముస్లిం వారు ఇక్కడ ఉన్నారు. వారి మసీదు ఎందుకు మీరు దాన్ని చూడరు? దాని యొక్క పూర్వపు వృత్తాంతమే తప్పు.
నల్లజాతి ప్రజలు తెల్లవారి వలె, పసుపు రంగు వారి వలె, గోధుమ రంగు ప్రజల వలె సరిగ్గా ఉన్నారు. వారు మహమ్మదీయంలోనికి తిరిగి వెళ్లలేదు, కానీ క్రీస్తు నొద్దకు, బైబిల్ బోధించే ఉపదేశము నొద్దకు తిరిగి వచ్చారు. మహమ్మదీయము వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నది. సౌత్ ఆఫ్రికాలోని దర్బంలో ఒకసారి 10,000 మంది మహమ్మదీయులను క్రీస్తు యొద్దకు నడుపు భాగ్యము నాకు దొరికింది. అది మనస్తత్వ శాస్త్రమును తప్ప దేన్ని ఉత్పత్తి చేయదు. వాక్యమును నిరాకరించినంత వరకు మనస్తత్వ శాస్త్రము సరియే, కాని మనస్తత్వ శాస్త్రము వాక్యమును నిరాకరించినప్పుడు అప్పుడు మనస్తత్వ శాస్త్రము తప్పు. అది అస్పష్టమైన ధ్వని ఇస్తుంది. అక్కడ దేవుని వాక్యం తప్ప అన్నీ గతించిపోతాయి. యేసు అలా చెప్పాడు, భూమి ఆకాశములు గతించును గాని నా మాట ఎంత మాత్రము గతించదు. కాబట్టి మీరు చూడండి, మనము తప్పక వాక్యముతో నిలబడి ఉండాలి, స్వరముతో. అనేకులు విషయములను తారుమారు చేస్తారు. వారు చేస్తారు, వారికి వాక్యం తెలియదు, మరియు వారు చెప్పే విషయములు చాలా సమతంగా ఉంటాయి. కమ్యూనిజం కూడా చాలా సమతమైన విషయము. అందరూ సమానంగా ఉండాలి, పెట్టుబడిదారులు ఉండరాదు, వారందరూ కమ్యూనిస్టులు. కమ్యూనిజం ఒక అబద్ధపు ఉద్యమమైనదని నీవెనడైనా ఆగి ఆలోచించావా? మరియు వారు దాన్ని దేని ప్రకారము నమూనాగా చేశారు? యేసు అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసగించినంతగా ఆ రెండు ఆత్మలు ఎంతో దగ్గరగా ఉంటాయి. మరియు సాతాను కలిగి ఉన్న సమస్తము దేవుడు సృజించిన దానికి ఒక వంకర అయి ఉన్నది. పాపమనగా వంకర చేయబడిన నీతి, ఒక అబద్ధమనగా వంకర చేయబడిన నీతి, వ్యభిచారమనగా మనము చేయుటకు దేవుడు నియమించిన కార్యమును వంకరగా చేయుటయే. అవిశ్వాసమంతయు వంకరగా చేయబడిన విశ్వాసమే. వంకర దాన్ని నీవు తీసుకుంటూ గాను నీవు సత్యమును నిరాకరించవలసి ఉన్నది. చూడండి, ఈ స్వరములను తిన్నగా చేయము, అవి సత్యమో కాదో వాక్యముతో పరీక్షించుము. ఓ, ఎలా ఈ స్వరముల మీద మనం ఈ దినమును ముందుకు ఇంకా ముందుకు వెళ్ళగలమో, కానీ మన సమయం గతించిపోయింది. అయితే ఎన్నో స్వరములు, అవే ప్రజలకు ఏమి చేయాలో అర్థమొగట్లేదు. మెదడిస్ట్ వారు చివరగా ఒక బ్యాప్టిస్ట్ బోధ వింటారు, అక్కడికి వెళతారు, కొద్ది కాలం అక్కడుండి మరలా వారు ఒక లోదర్న్ వారి యొద్దకు వెళతారు. మరియు పెంతెకోస్తు వారిలో వారు రకరకాల గుంపులను కలిగి ఉన్నారు. ఒకరు మరొకరి యొద్దకు, ఒకరి నుండి మరొకరి యొద్దకు, వెనుకకు ముందుకు వెళతారు. అది చూపేదేమంటే మీరు స్థిరమైన వారు కాదు. ఆయన స్వరమును వినండి, అది ఇక్కడ ఉన్నది, పేపర్ మీద వ్రాయబడినది స్వరము. అది సత్యమైనట్లయితే అది నిర్ధారించబడుతుంది. ఏమి చేయాలో సంఘ ప్రపంచమునకు తెలియదు. రాజకీయ ప్రపంచము అస్తవ్యస్తముగా ఉంది, సమస్తము అస్తవ్యస్తముగా ఉంది. వారు ఇక్కడి నుండి పరిగెత్తారు, ఏదో ఒక కోటు, ఏదో ఒక అంగీ పైకి లేస్తుంది. నేను రోములో ఉన్నప్పుడు యేసు చేతిలో దిగ్గొట్టబడిన సత్యమని చెప్పుచు 19 భిన్నమైన మేకులను వారు కలిగి ఉన్నారు. అక్కడ 3 మేకులే ఉన్నాయి, కానీ ఇంకను వారు 19 మేకులను కలిగి ఉన్నామని వారు రికార్డు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరు మేకును కలిగి ఉంటే అది ఏ భేదం చేస్తుంది? మనం ఆరాధించుటకు ఆయన మేకులను విడిచిపెట్టలేదు, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మను విడిచిపెట్టాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. వారు అసలైన మేకును కలిగి ఉన్నారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. నేను ప్రారంభించిన సంఘశాఖ వారు చెంది ఉంటారా? ఆయన ఏ సంఘశాఖను ప్రారంభించలేదు. చూడండి, ఆ స్వరము ఎంత భిన్నంగా ఉన్నదో. అయితే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. నా నామమును వారు దెయ్యములను వెళ్ళగొడతారు,
అక్కడే వాక్యమున్నది. వారు సర్పములను ఎత్తిపట్టుకుంటారు, అవి వారికి ఏ హానియు చేయు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. మరియు మిగిలిన లేఖములన్నిటినీ ఏకముగా కలిపి ఈ కార్యములను కూడా గమనించండి. ఇప్పుడు అది ఒక్కటి మాత్రమే దాన్ని నిర్ధారణ చేయదు, ఎంత మాత్రము కాదు. అక్కడే పెంతెకోస్తు వారు తప్పు మార్గంలోకి వెళ్లారు. యేసు చెప్పలేదా, ఆ దినమున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా, నీ నామమును మేము గొప్ప కార్యములు చేయలేదా? నీ నామమును మేము ప్రవచింపలేదా? నీ నామములో మేము అవన్నీ చేయలేదా? యేసు అన్నాడు, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును. నా సహోదరులు మరియు నా సహోదరులు, మీరు చూస్తారా, నేను ఎందుకు ఈ తరం మీద నేరారోపణ చేస్తూ అంతగా వారు దోషులను ఖండించున్నాను? మనుషుల భాషలతోనూ మరియు దేవదూతల భాషలతోనూ మీరు మాట్లాడవచ్చును. మీరు ఆత్మలో సంగము చుట్టూ నాట్యం చేయవచ్చును. అది దానితో చేయనది ఏదీ లేదు. మహమ్మదీయుల చుట్టూ నాట్యం చేయటం నేను చూశాను. భూత వైద్యుల గుడారములో నేను విన్నాను. మరియు మాంత్రికులు నిలబడి భాషలతో మాట్లాడి దానికి అర్థము చెప్పటం నేను చూశాను. మరియు ఖచ్చితంగా ఏమి సంభవించబోతున్నదో చెబుతారు. మరియు అది అలాగే జరుగుతుంది. ఒక పెన్సిల్ పైకి లేచి అన్ని భాషలతో వ్రాయుట మరియు ఒక్కరే దాన్ని చదువుట సైతము నేను చూశాను. మరియు అది దెయ్యమై ఉన్నది. నీ యొక్క నిత్యత్వపు గమ్యమును ఏదో ఒక ఉద్రేకంపై నువ్వు ఆధారం చేసుకోలేవు. సాతాను ఆ ఉద్రేకములలో దేన్నైనా అనుకుండా చేస్తాడు. కాదు, అది క్రీస్తును ఎరుగుట అయ్యున్నది. ఏదో నీ జీవితమును మార్చివేస్తుంది. నీ జీవితమును గమనించు, వాక్యముతో దాన్ని నమూనా చెయ్యి, మరియు నీవు ఎక్కడ ఉన్నావో చూడు. నిశ్చయంగా లెక్క తీసుకో. ఈ అనుకరణలన్నీ అబద్ధపు స్వరములు, అబద్ధపు ప్రవక్తలు, ఈ ఇతర కార్యములన్నీ పైకి లేచినప్పటికీ యేసు ఇంకను అన్నాడు, ఇదంతయు జరిగినను ఎవడైనను నా స్వరం విన్న ఎడ్ల అతడు నన్ను వెంబడిస్తాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. వినండి, ఈ స్వరములన్నిటి మధ్యలో ఈ దినమును మనకు ఆయన ఆజ్ఞ ఏమనగా, అది నేను చెప్పాను, ఈ స్వరములన్నీ బయటికి తెచ్చుటకు అది గంటలు పడుతుంది. మరియు అది ప్రజలకు గందరగోళంగా ఉంటుంది. అది ఒక దయనీయమైన స్థితి. మరియు నిశ్చయముగా నీకు రెండో అవకాశం దొరకదు. నీవు తప్పక దాన్ని ఇప్పుడే తీసుకోవాలి. ఈ రాత్రి తప్పక నీకు అవకాశం దొరకపోవచ్చు. రేపు నీకు తప్పక అవకాశం దొరకపోవచ్చు. అది ఇప్పుడే. నీవు నా స్వరమును విన్నప్పుడు కోపము పుట్టించిన దినములలో వలె మీ హృదయమును కఠినపరుచుకోవద్దు. ఇప్పుడే సమయము. ఎవడైనాను నా స్వరం వినేలా ఇదే అనుకూల సమయము. అది చూపినదేమనగా ఈ అస్తవ్యస్తములన్నిటి మధ్యలో ఇంకనూ ఆయన స్వరం అక్కడ ఉన్నది. ఆయన ఇంకనూ ఒక స్వరము కలిగి ఉన్నాడు. ఎందుచేత ఆయన స్వరము నిలిచి ఉంటుంది. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించవు. ఆయన వాక్యము. త్వరగా మనము మరొక 5 నిమిషాలు తీసుకుందాము. మీరు అంత సమయము లేక కొన్ని నిమిషములు మీరు నిలిచి ఉంటారా? ఇప్పుడు నేను త్వరపడతాను. ఈ స్వరమును విని దానికి లోబడిన వారిని కొందరిని మనము తీసుకుందాము. అది ఎలా వారిని ప్రవర్తించినట్లు చేసిందో, ఏమి చేయుటకు అది వారిని తయారు చేసిందో చూద్దాం. తిన్నగా నేను దాన్ని మీ వద్దకు తెచ్చుటకు ఇప్పుడు కొన్ని లేఖనములను నేను ఇక్కడ దాటిపోవచ్చున్నాను. అది ఎలా వారి జీవితంలో మార్చినదో, వారందరిని గూర్చి వారు ఎలా వింత వ్యక్తిగా మారి ఉన్నారో వారిని మనం ఒక వింత వ్యక్తి అని పిలుస్తాము. దేవునిని ఎన్నడైనా విశ్వసించిన ప్రతి వ్యక్తి ఒక వింత వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. కారణము, నీవు లోకం యొక్క పోకడలో ఉన్నప్పుడు నీలో అక్కడ ఏదో తప్పున్నది. ఒక క్రైస్తవుడిగా ఉంటకు నీవు ఒక వింత వ్యక్తిగా ఉండవలసిస్తున్నావు. ఏలైనగా క్రీస్తులో సద్భక్తితో జీవించగోరు వారందరూ లోకము చేత హింసలు పొందుతారు. ఆయన లోకములో ఉన్నాడు మరియు లోకం ఆయన మూలంగా కలిగింది మరియు లోకం ఆయన తెలుసుకోలేదు. ఇప్పుడు త్వరగా మనం ముగించుచుండగా శ్రద్ధగా వినండి.
in the cool of the evening and had fellowship with him. There was no సాయంకాలమును చల్లపూట ఆదాము ఆయనతో సహవాసమును కలిగి ఉండెను. ఆదామునకు దోషారోపణ లేదు. అతడు దేవుని యొక్క స్వరమును విన్ను. అతడు అన్నాడు, తండ్రి, నన్ను నిద్రపుచ్చు. అతడు విశ్రమించగా హవ్వ అతని చేతుల మీద విశ్రమించింది. సింహము, పులి, క్రూర మృగములు తిన్నగా ఆయన చుట్టూన్నాయి. అక్కడ ఏ హానియూ లేదు. వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం లేదు. అతడు ఉదయం మేల్కొన్నప్పుడు తిరుగులాడవలసిన పని లేదు. అవి కూడా మేల్కొనేవి. ఆదాము తప్పక వినవలసిన విధంగా అతడు ఆయన స్వరమును విన్నాడు. కాని ఒక దినమున అతడు తన భార్య స్వరమును విన్నాడు. కొంచెం సేపు నేను దాన్ని విడిచిపెట్టడం మంచిది. అయితే అతడు తప్పు స్వరమును విన్నాడు. ఇంకను అది అతని భార్య అయ్యున్నది. భూమి మీద అతడు కలిగి ఉన్న అత్యంత సన్నిహితమైన బాంధవ్యము. యోబు వలె నీవు మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు అని ఎందుకు చెప్పలేదు? మరియు అది అతడు అలా చెప్పి ఉంటే మానవాళి అంతయు చనిపోకుండా బ్రతికుండేది. మానవాళి యొక్క కాలమును, ఋతువును అది మార్చివేసింది. అయితే అతడు దేవుని స్వరం విన్నాడు. అతడు దానితో సహవాసమును కలిగి ఉన్నాడు. కాని అతడు దాన్ని త్రోసివేసినప్పుడు అతని భార్య తప్పు అయి ఉన్నదని అతడు ఎలా ఎరిగను? గుర్తుంచుకో, అది రమ్యముగా ఉన్నది. ఈ రోజు మన సంస్థ, మన సంఘము, ఈ రోజు మనం వృద్ధి చెందుటను చూసి దేవుడు మనపై ప్రేమతో నవ్వుచున్నాడని మనం తలస్తాము. అది చక్కగా కనపడుచున్నది. 400 మంది ప్రవక్తల ముందు మీకాయ నిలబడినప్పుడు అది చక్కగా కనపడి ఉన్నది. మరియు పూర్తి దేశం వారికి చెంది ఉన్నది. మరియు ఫిలిస్తీన్లు దాని మీద ఉన్నారు, లేక సిరియన్లు. అది చక్కగా కనపడింది. అక్కడికి వెళ్ళండి, అది మనకు చెంది ఉన్నది, దాన్ని తీసుకోండి అని ఈ ప్రవక్తలు చెప్తున్నారు. కాని అది దేవుని యొక్క స్వరం కాదు. మరియు మీకాయ చుట్టూ చూసి ఆ స్వరమును శపించాడు. మరియు దాన్ని చేయుట అతనికి ఎలా తెలుసు? కారణము అతని స్వరము ఖచ్చితంగా వాక్యముతో ఉన్నది. ఈ రోజున దాన్ని చూసుటకు మరియు నమ్ముటకు అది ఒక్కటే మార్గము. అది తప్పక వాక్యం మీద ఉండవలసి ఉన్నది. అప్పుడు మీరు గమనించారా? దేవుని స్వరం కాకుండా ఆదాము మరొక స్వరమును విన్నప్పుడు తన సొంత భార్య మరియు సంఘము ఆమె యొక్క సమస్య యొక్క స్వరమును వింటూ వాక్యమునకు బదులుగా వారి సొంత సిద్ధాంతములను ఎక్కించున్నది. వారు కోరిన ఏ జీవితమునైనా జీవించుటకు అనుమతిస్తుంది. వారు సంఘమునకు వెళ్ళినంత వరకు మరియు ఆ నిర్ణీతమైన సంఘమునకు సభ్యుడిగా ఉన్నంత వరకు వారికి అవసరమైనదంతా అదే. అత్యంత సన్నిహితమైన సంబంధమును విశ్వాసి భూమి మీద కలిగి ఉన్నాడు. అదే సంఘము. కాని విశ్వాసి, నిజమైన విశ్వాసికి అత్యంత సన్నిహితమైన సంబంధము పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, దేవుని వాక్యమై ఉన్నది. కాబట్టి ఆదాము తన స్థితిని గుర్తించినట్లు మీరు కనుగొంటారు. మరియు దేవుని స్వరం అతన్ని మరలా పిలుచుట విన్నాడు. అప్పుడు అతడు అంజూరపు ఆకులతో ఉన్నాడు. అయితే అది దోషారోపణ చేయుచున్న స్వరమై ఉన్నది. నీవు దీన్ని ఎందుకు చేశావు? ఈ రోజున అమెరికా లేక ప్రపంచము దాని యొక్క మతపరమైన సందడిలో అది ఇప్పుడు ఉన్నట్లుగా అమెరికా మింగివేయుచున్నది. అది మింగివేయబడుచున్నది. అతి త్వరలోనే అది ఒక దేశీయ మతంగా మారుతుంది. నా ముందు ఎవరు కూర్చొని ఉన్నారు? అవి టేపులని, మరియు అవి ప్రపంచమంతయు వెళతాయని నాకు తెలుసు. మరియు టేపు ప్రణాళికను కలిగి ఉన్నాము. అన్ని దేశముల్లోనికి, ప్రపంచమంతటిలోనికి ప్రతి వర్తమానం వెళుతుంది. బాగుంది. మీరు దాన్ని చూసి గ్రహించినట్లయితే మీరు కేవలం అంజూరపు కచ్చడములతో నిలబడి ఉన్నారు. దేవుని యొక్క నిజమైన స్వరం బయటకు వచ్చినప్పుడు దాన్ని గూర్చి ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు. అది గందరగోళం చేస్తున్నది. వారు ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు. వేగముగా నోహు దేవుని యొక్క స్వరమును విన్నాడు. అది ఆయన జీవితమును రక్షించుటకు సిద్ధము చేయుచున్నది. మరియు అతడు సూచనను వెంబడించి నిలబడ్డాడు. ఒక మనిషి ఆ స్వరమును విన్నట్లయితే ఇప్పుడు వినండి, దీన్ని చక్కగా అర్థం చేసుకోండి, తప్పిపోవద్దు. ఒక మనిషి ఒక స్వరమును విన్నప్పుడు అది దేవుడై ఉన్నాడని రుజువు చేయబడినప్పుడు మరియు సరైన సమయంలో అప్పుడు ఆ మనిషి నుండి అది ముందుకు వెళుతుంది. భూమి ఆకాశములు గతిస్తాయి, కానీ ఆ వాక్యము ఎన్నడూ గతించదు.
నోవహు ఆ స్వరమును విన్నాడు మరియు లోకంపై నేరస్థాపన చేశాడు. మరియు వారు అతని ముఖం మీద నవ్వారు. కారణము అతని వర్తమానము వారి యొక్క శాస్త్రీయ ప్రగతులతో సరితూగలేదు. కాని వర్షము కురిసి మొత్తం ప్రపంచము నాశనం చేసింది. చూడండి, ముందుకు వెళ్లిన ఆయన స్వరము విత్తనం అక్కడ ఉంచబడింది. ప్రతి యుగములో అది ఆ మార్గములోనే ఉన్నది. సమూయేలు దేవుని యొక్క స్వరమును విన్నప్పుడు అతడు హెచ్చరింపబడ్డాడు. అతడు ముందుకు వెళ్లి అతని పట్ల శ్రద్ధ తీసుకొనుచున్న మనిషి అయిన ఏలీనే అతడు దోషిగా ఖండించవలసి ఉండెను. అతన్ని పెంచి పోషించిన ఒక తండ్రి అయిన మనిషిగా అతడున్నాడు. సేవక సోదరులారా, నేనా సేవకులారా, అనేక సార్లు వారి యొక్క సంఘశాఖ ఆచారములపై, వారి సిద్ధాంతములపై, వారి తాత యొక్క నియామక పత్రములు జేబులో ఉంచుకుంటారు. ఆ సంస్థయే వారిని పెంచి పోషించి వారిని బయటికి తెచ్చి సంఘములో వారిని ఒక స్థానంలో ఉంచుతారు మరియు వారిని సమాజంపై ఉంచుతారు. వారు బోధించిన దాని ప్రకారమే నీవు కఠినంగా పనిచేయవలసి ఉంటుంది. చూడండి, ఒక నిజమైన దేవుని సేవకుడు దేవుని స్వరమును విని తిరిగి తల్లి సంస్థ యొద్దకు వచ్చుట, అది ఎలాంటి నాశనకరమైన విషయంగా ఉంటుంది. ఈ వాక్యమును స్వీకరించనందున నీవు దోషిగా తీర్చబడ్డావు. ఎలాంటి కార్యమంటావు? అది సమయాలు కఠినముగా ఉన్నది, కాని అతడు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అతడు దాన్ని చేయవలసి ఉన్నది. అది గాయపరిచినా లేక గాయపరచకపోయినా లెక్క కాదు. అతడు ఎలాగైనా దాన్ని చేయవలసి ఉన్నది. మోషే దేవుని స్వరం విన్నాడు. అతడు నిండుగా వేదాంతముతో ఉన్నాడు. అతడు లోపట మరియు బయట అంతయు ఎరిగినవాడు. కాని అది తప్పిపోయింది. అతడు దేవుని స్వరం విన్నాడు. మోషే ఎన్నడూ ఇక మునుపటి వ్యక్తి వలె లేడు, మరియు ఏ మనిషి అయినా ఇక ఎన్నడూ మునుపటి వ్యక్తి వలె ఉండడు. ఆ స్వరం మాట్లాడుతున్న నీ చెవులతో వింటావు, కాని నీవు నీ హృదయముతో విన్నప్పుడు దేవుని స్వరం మాట్లాడుట చూడు, అప్పుడు నీవు వినుచున్నావు. నీవు నీ నేత్రముతో గ్రహించలేవు. నీవు నీ నేత్రములతో చూస్తావు, కాని నీ హృదయముతో గ్రహిస్తావు. నీవు ఏదైనా చూసి నేను దాన్ని చూచుటలేదంటావు. దాని భావము నీవు దాన్ని గ్రహించుటలేదు. నీవు నీ చెవులతో వినవు, కాని హృదయముతో వింటావు. అనేకసార్లు నీ చెవులు దేవుని యొక్క నిజమైన స్వరమును వింటాయి, మరియు అది ఒక బాతు యొక్క వీపు మీద పడిన నీళ్ల వలె నీ నుండి జారిపోతుంది. కాని నీవు నిజముగా విన్నప్పుడు నీవు నీ హృదయముతో వింటావు. మరియు మోషే కలిగి ఉన్న వేదాంతమంతుడితో అతడు దేవుని యొక్క స్వరమును వినలేదు. కాని ఒక దినమున ఈ 88 సంవత్సరముల వృద్ధ గొర్రెల కాపరిని ఓ ప్రక్కకు పిలిచాడు. అతడు దాన్ని పట్టుకున్నాడు. ఆయన దేవుడై ఉన్నాడని ఆయన రుజువు చేశాడు. దేవుడు మోషేకు చేసిన మొదటి పని ఆయన వాక్యం సత్యమై ఉన్నదని రుజువు చేశాడు. నేను ఏమి వాగ్దానం చేశానో దాన్ని గుర్తు చేసుకున్నాను. నేను అక్కడికి వెళుచున్నాను, మరియు దీన్నే ఆయన చివరి దినముల కొరకు వాగ్దానం చేశాడు. అన్యుల నుండి ఒక ప్రజను లేపుతానని మరియు వాగ్దానములనియు. ఇది నేను వాగ్దానం చేసి ఉన్నాను. మోషే నీ చెప్పులు విడుము అన్నాడు. మరొక మాటలో దాన్ని గౌరవించుము. ఇప్పుడు నీ కర్రను కింద పడవేయము. మరియు ఒక అరణ్యములో ఎండిపోయిన కర్ర ఒక పాముగా మారింది. మోషే దాన్ని పట్టుకొనగా అది తిరిగి మునుపు వలె కర్రగా మారింది. చూడండి, అది దేవుడై ఉన్నాడని అతను ఎరిగాడు. కారణము దేవుడు అన్నాడు, అది ఆయన మాట్లాడుచున్న మాట, నీ చేతి కర్రను కింద పడవేయము అన్నాడు. అది దేవుని వాక్యమై ఉన్నది. దాన్నే చేయుటకు ప్రయత్నం చేయవద్దు. అది మోషేకు దేవుని మాట అయ్యున్నది. ఇక్కడ నీకు దేవుని మాట ఉన్నది. కర్రను కింద పడవేయము. అది ఒక సర్పంగా మారింది. ఇప్పుడు నీవు దాని గురించి భయపడుచున్నావా? దాని తోకను పట్టుకో అన్నాడు. అది తిరిగి కర్రగా మారింది. అతనికి దేవుని యొక్క వాక్యము. ఆయన ఏమి చేశాడు? ఆయన వాక్యము సత్యమని రుజువు చేశాడు. కొన్ని నెలల క్రితము, దరిదాపుగా ఒక సంవత్సరం క్రితము నాకు ఒక పిలుపు వచ్చింది. ఒక చిన్న స్త్రీ, ఒక బ్యాప్టిస్ట్ బోధకుడు మరియు ఒక పెంతెకోస్తు బోధకునితో టెలిఫోన్ లో ఆ వైపు ఉన్నది. ఆమె అన్నది, బ్రన్హామ్ సోదరుడా, ప్రభువు నన్ను ఒక ప్రవక్తనిగా చేసి ఉన్నాడు. నేనన్నాను, మంచిది. అన్నది, నీకు తెలుసా, నా సేవ దేవునిదై ఉన్నదని, నీవు దానికి సాక్ష్యమును కలిగి ఉన్నావని నీవు చెప్పావని నాకు తెలియపరచబడింది. నేను దాన్ని చేయలేను. అది దేవుని వాక్యమునకు విరుద్ధమైనది. కాబట్టి నేనన్నాను, ఓ స్త్రీ, అది తప్పు. నీవు కనీసం నాకు తెలియదు. బ్యాప్టిస్ట్ బోధకుని గురించి నేను విన్నాను, పెంతెకోస్తు బోధకుని గురించి నేను విన్నాను. ఆమె అన్నది, మంచిది, నేను ఇక్కడ కూటమిని కలిగి ఉండబోతున్నాను. ప్రభువు గొప్ప కార్యములు చేస్తున్నాడన్నది.
నేనన్నాను, నేను దానికి కృతజ్ఞుడును. నేనన్నాను, ఇంకను ఆయన ఏమైనా నీకు చెప్పి ఉన్నాడా? అవును, ఒక గొప్ప ప్రణాళికను నా చేతిలో కలిగి ఉన్నాను. నేనన్నాను, అద్భుతము. ఇప్పుడు నీ ప్రణాళిక ఏమిటి? ప్రభువు నీకు ఏమని చెప్పాడు? ఆయన అన్నాడు, ఫలానా దినమున నీవు ఆరిజోనాలోని ఫినిక్స్ కు వెళ్ళుము, మరియు డచ్ మనిషి పోగొట్టుకున్న బంగారు గన్ని నేను నీకు ఇవ్వవచ్చున్నాను. అక్కడ దొరికిన బంగారం నీవు తీసుకుని ప్రపంచమంతా సేవ చేయుటకు నీవు మిషనరీని బలపరచబోచున్నావు. డచ్ మనిషి పోగొట్టుకున్న బంగారు గని ఒక కట్టుకథ అని మనకు తెలుసు. నేనన్నాను, మంచిది. అది దేవుడో కాదో దాన్ని ఎలా కనుగొనాలో నేను నీకు చెబుతాను. ఆ దినమున నీవు అక్కడ ఉండుము, మరియు ఆ డచ్ మనిషి పోగొట్టుకున్న బంగారు గని నీవు కనుగొన్నట్లయితే అప్పుడు అది దేవుడై ఉన్నాడు. నీవు ఆ డచ్ మనిషి పోగొట్టుకున్న బంగారు గని నీవు కనుగొనకపోతే అప్పుడు పశ్చాత్తాపడి ఆ అబద్ధ పాత్మ నీలో నుండి తీసివేయము. అది దేవునిదై ఉన్నదా లేక కాదా అని తెలుసుకున్నట్టు ఆ విధముగానే దేవుడు అన్నాడు, మోషే, కర్రను కింద పడవేయము, అది సర్పంగా మారుతుంది. ఆయన దాన్ని చేశాడు. ఆయన అన్నాడు, దాన్ని పైకి పట్టుకొనుము, అది కర్రగా మారుతుంది. ఆయన దాన్ని చేశాడు. ఈ చివరి దినముల్లో దేవుడు ఒక పరిచర్యను గూర్చి వాగ్దానం చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఏ విధానంలో దాన్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడో అలాగున ఆయన దాన్ని నిర్ధారణ చేస్తాడు. అప్పుడు నీవు సరైన స్వరమును కలిగి ఉన్నావని నీవు తెలుసుకుంటావు. నీవు సరైన వాక్యమును వినుచున్నావు. కారణము అది నిర్ధారించబడిన వాక్యమై ఉన్నది. చూడండి, నన్ను మన్నించండి. మంచిది. మోషే వ్యత్యాసంగా ప్రవర్తించాడు. అది ఏమిటో ఒక వింత కార్యం మోషే చేశాడు. ఇప్పుడు నీవు దేవుని యొక్క స్వరమును వెంబడిస్తున్నప్పుడు నీవు లోకమునకు పిచ్చివాడుగా ఉంటావు. మరుసటి రోజు మోషే తన భార్యను కంచరగాడి మీద కూర్చుండబెట్టి ఆ చిన్న బిడ్డను ఆమె తొడ మీద కూర్చుండబెట్టి, లేక అది ఉత్తరవాసి వలె బిడ్డను ఆమె తొడ మీద కూర్చుండబెట్టినట్లు మోషేను కనుగొంటాము. మరియు వారు అక్కడ ఉన్నారు. ఈ వృద్ధ మనిషి యొక్క గడ్డము ఈ విధంగా వేలాడుచున్నది. అతని బట్టతల ప్రకాశించున్నది. అతని చేతిలో ఒక కర్రన్నది. చిన్న గాడిదను ఐగుప్తు వైపునకు అతడు వెళ్ళగలిగినంత వేగంతో దాన్ని నడుపుచున్నాడు. ఎవరో అన్నారు, మోషే, నువ్వు ఎక్కడికి వెడుచున్నావు? ఐగుప్తును స్వాధీనపరుచుకుంటూ వెడుచున్నాను. ఒక మిలిటరీ మనిషిగా, ఒక యవనస్తుడిగా అక్కడే అతడు విఫలమయ్యాడు. కానీ ఇక్కడ అతడు దాన్ని స్వాధీనపరుచుకుంటూ వెళ్ళబోచున్నాడు. ఎందుచేత అతడు దేవుని యొక్క స్వరమును విన్నాడు, మరియు తన దినమునకు అది సత్యమని రుజువు చేయబట్టును చూశాడు. ఏలైనగా అతని దినమును ఉండవలసి ఉన్నది. అతడు దాన్ని చూశాడు. పౌలు ఒక స్వాభిమానము కలిగిన పరిసయుడు. సరిగ్గా అతడు ఉండవలసినంత సంపూర్ణమైన వేదాంతంతో ఉన్నాడు. కానీ ఒక దినమున అతడు దేవుని స్వరం విన్నాడు. అతడు అగ్నిస్తంభమును చూశాడు. అక్కడ ఏదో వ్యత్యాసం ఉన్నదని అతడు తెలుసుకున్నప్పుడు అది అతని యొక్క జీవితమును మార్చి ఉన్నది. ఎంతమంది పరిసయులు, ఎంతమంది గమలీయులు, లేక మరి ఏదైనా నువ్వు తప్పు అని పౌలును కేకలు వేసినా పౌలు దేవుని యొక్క స్వరంను విని ఉండెను. అది సత్యమని అతడు తెలుసుకున్నాడు. పేతురు అతడు ఉండవలసినంత మతభక్తిగా ఉండి పెద్దల పారంపర్యాచారములను పాటించున్నాడు. అతడు ఏ విధమైన మాంసము తినడు. లేదండి, దానంతటిని గూర్చి అతడు చేయనది ఏమీ లేదు. అతడు తిన్నగా వాక్యమునొద్ద పెద్దల పారంపర్యాచారములను నిజముగా పాటించున్నాడు. ఏమి జరిగింది? ఒక దినమున అతడు దేవుని యొక్క స్వరం విన్నాడు. నేను పవిత్రము చేసిన దాన్ని ఆ సామాన్యులను అపవిత్రమని పిలవద్దు. అతడు ఒక మార్పు చెందిన మనిషి అయ్యాడు. ప్రభువు ఎటు పంపించినా వెళ్ళుటకు అతడు సిద్ధపడ్డాడు. ముగింపులో నేను దీన్ని చెబుతాను. ఒకప్పుడు ఒక విశ్వాసి అయిన మనిషి అక్కడున్నాడు. అతడు చనిపోయి 4 రోజులైంది. అతడు సమాధిలో ఉన్నాడు. మురిగిపోయాడు, కంపు కొట్టుచున్నాడు. కాని లాజరు, బయటికి రా అని దేవుని స్వరం మాట్లాడుతూ అతడు విన్నాడు. మరియు చనిపోయిన, కుళ్ళిపోయిన మనిషిని అది బయటికి తెచ్చిన యెడల ఇంకనూ దానిలో జీవము కలిగి ఉన్న సంఘమునకు తప్పక అది ఏమి చేస్తుంది? మత సంబంధమైన, రాజకీయ సంబంధమైన, హాలీవుడ్ బయటికి వెళ్లిన అబద్ధపు ప్రవచనములు, మనము మాట్లాడి ఉన్న కార్యములన్నిటి నుండి, ఈ స్వరముల గందరగోళము నుండి అది తప్పక వారిని బ్రతికిస్తుంది. వీటన్నిటి మధ్యలో నిజమైన దేవుని యొక్క స్వరం ఒక మనిషిని పాపములో చనిపోయిన స్థితి నుండి, అతిక్రమము నుండి తిరిగి జీవమునకు పిలుస్తుంది. అది తప్పక ఒక వెనుకజారిన సంఘమును తీసుకుని తిరిగి తప్పక జీవమునకు పిలుస్తుంది. నిశ్చయముగా గుర్తుంచుకో. ముగింపులో నేను దీన్ని చెబుతాను, తరువాత ముగిస్తాను. యేసు అన్నాడు, ఒక సమయం వస్తుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ దేవుని స్వరం వింటారు. మీరు వినబోచున్నారు. నీవు ఎలాంటి దోషారోపణతో ఉన్నప్పటికీ లెక్క కాదు. నీవు ఎలాగైనా దాన్ని వినబోచున్నావు. వారిలో కొందరు సమాధుల్లో నుండి బయటకు వచ్చి దోషులుగా తీర్పు చేయబడతారు. వారు స్వరమును విన్నారు, కానీ అది వారిని దోషులుగా తీర్పు చేస్తుంది. మరియు ఈ దినమున నీవు విన్నట్లయితే, ఈ దినమున ఎంతో కాలం తర్వాత
మీరు నా స్వరమును విన్నప్పుడు మీరు నా కోపం పుట్టించిన దినముల్లో వలె మీ హృదయమును కఠినపరుచుకోవద్దు. మత సిద్ధాంతములలో, లోకత్వములో తడుములాడుచున్న పెంతుకోస్తు వారైన మీరున్నట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఎరిగిన వారై ఉన్నట్లయితే, మీరు పునరుద్ధానంలో లేపబడి దోషులుగా తీర్పు తెచ్చబట్టుకు ముందు, కారణము ఇప్పుడు వాక్యము ద్వారా మీతో మాట్లాడిన స్వరము ఆ దినమును మిమ్మలను దోషులుగా తీర్పు చేస్తుంది. నీవు ఒక నిలువెచ్చని విశ్వాసమై ఉన్నట్లయితే, నీవు ఒక నిలువెచ్చని విశ్వాసమని దేవుని యొక్క స్వరం ఈ ఉదయం నీ హృదయంతో కేకవేస్తుంది. నీవు పశ్చాత్తాపట్టు మంచిది. పురుషులైన మీరు, స్త్రీలు, బాలురు లేక బాలికలు క్రీస్తు కొరకు జీవించినేళ్ల మరియు దేవుని యొక్క స్వరం ఆయన వాక్యం ద్వారా దాన్ని ఆపుము అని చెప్పినట్లయితే నీవు దాన్ని ఆపివేయటం మంచిది. ఏలైనగా ఒక దినము నీవు మరలా దాన్ని వినబోచున్నావు మరియు అప్పుడు అది నిన్ను దోషిగా తీర్పు చేయబోచున్నది. నీవు దాన్ని కాదనలేవు. ఇప్పుడు అది నీతో మాట్లాడుచున్నది మరియు గుర్తుంచుకో, అది నమోదు చేయబడుచున్నది. మరియు సరైన దాన్ని చేసి ఆయన స్వరమును విన్నవారు నీతిమంతులుగా పరలోకంలో ఉదయిస్తారు. కాబట్టి నీవు ఏదో సమయంలో దేవుని యొక్క స్వరమును వినబోచున్నావు. బహుశా స్పృహ కోల్పోవునట్లుగా ఈ ఉదయమే తప్పక నీవు వెళుచున్న మార్గం నుండి మరొకొని దేవుని వైపు తిరగాలని అది నీ హృదయంలో మాట్లాడుతుంది. ఇప్పుడు గుర్తుంచుకో, నీ హృదయంతో మాట్లాడుచున్న స్వరమును వారు పరలోకంలో నమోదు చేస్తారు. మరియు ఏదో ఒక దినమున యేసు పిలిచినప్పుడు సమాధుల్లో నుండి అందరూ మంచివారు మరియు చెడ్డవారు తిరిగి లేస్తారు. అప్పుడు అదే స్వరము తిన్నగా నీతో తిరిగి మెల్లగా మాట్లాడుతుంది. అరిజోనాలోని ఫినిక్స్ లో ఒక ఆదివారం ఉదయమున ఆ స్వరమును గురించి మాట్లాడుచు సేవకుడు ఎంతోసేపు నిలిపి ఉంచాడు. నేను మీతో మాట్లాడాను, వెంట్రుకలను పెంచుకోమని, అసభ్యకరమైన దుస్తులు ధరించుట మానమని చెప్పాను, దేవుని వాక్యం వైపు తిరగమని సేవకులతో చెప్పాను. నా భావం ఏమిటో చూశారా? అది నిజము, అది సత్యమై ఉన్నదని ఆ మెల్లని స్వరం చెప్పింది. నేను నికోదేము వలె రావలసి వచ్చినట్లయితే నేను ఇంకనూ అక్కడికి వెళ్ళుటకు ప్రయత్నం చేస్తాను. నేను ఆయన యొద్దకు వస్తాను. అక్కడ ఎడారిలో ఏదో స్థలమునకు వెళ్లి, ప్రభు అయిన దేవా, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను మార్చుము, నీ పోలికలోనికి నన్ను మార్చుము అని అంటాను. తిరిగి వాక్యమును వద్దకు రండి. ఏదో స్థలములో నీవు వాక్యమును విడిచిపెట్టను నువ్వు చూస్తావు. తిన్నగా తిరిగి దాని యొద్దకు రమ్ము. ఏలైనగా ఒక చైను దాని బలహీనమైన లింకునొద్ద అది అతి బలముగా ఉంటుంది. మరియు నీ జీవితంలో ఎక్కడైనా ఒక ఆచారము సేవించుటకు నీవు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టినట్లయితే నీవు మరొక వైపును ఎంత గట్టిగా ఉన్ననో లెక్కాదు, ఆ చైను తెగిపోతుంది. మార్పు చెందని దేవుని హస్తమును పట్టుకుని ఉండుము. మనం ప్రార్థించుకుందాం. ఈ రోజు ఎంతో దీర్ఘ సమయం తర్వాత మా హృదయం అనే పలకలపై నీ శాసనములను వ్రాయము. నువ్వు మాట్లాడతావని చెప్పావు. నా ముందు ఏమి నిలబడి ఉన్నదో నాకు తెలియదు. నేను ఎరిగిన ఒకే కార్యమేమనగా నీ వాక్యమును తీసుకుని బయటకు వ్యాపించుటయే. నిశ్చయముగా కొన్ని బండల కింద ఎక్కడో నివసించునుగాక. దేవా, అది ఏమై ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేయనిదేమనగా ప్రతి వ్యక్తితో, ప్రతి యవనస్తునితో, ప్రతి వృద్ధునితో మాట్లాడుము. ప్రభువా, నా హృదయముతో మాట్లాడుము. ఇక్కడ ఈ సేవకుల హృదయములతో మాట్లాడుము. సంఘములోని హృదయములతో మాట్లాడుము. తండ్రి, మా ప్రార్థన ఏమనగా ఈ రోజు మేము నీ స్వరమును విందుముగాక. మరియు మాకు తెలుసు, సమూయేలు యొక్క దినముల్లో వలె ఒక దైవోక్తి తరచుగా ఉంది మరియు అది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాబట్టి ఈ రోజున అలాగే ఉన్నది. మేము కలలను కనేవారిని కలిగి ఉన్నాము. మేము ప్రసంగికులను, తర్జుమాచేవారిని కలిగి ఉన్నాము. కానీ దైవోక్తి, ప్రభు వాక్యము నుండి వచ్చు దిద్దుబాటు లేదు. పరలోకపు తండ్రి, మా ప్రార్థన ఏమనగా ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచుడి అని చెప్పు అరణ్యములో కేకవేయి స్వరము ఈ దినమున మరలా పరిశుద్ధాత్ముడు మాకు ఇమ్మని మేము నమ్ముచున్నాము. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. అది ఎంత వింతగా ఉన్నది. కారణము అక్కడ ఎన్నో ఇతర స్వరములు దాన్ని బయటకు తీసివేయుటకు అది తిమ్మిరి పట్టునట్లు చేయుచున్నది. కాని అది దాన్ని వినువారి చెవుల్లో అది కృపాసహితముగా ఉన్నది. మా అందరి హృదయముల్లో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యము చేయాలని నేను ప్రార్థిస్తాను.
Now I trust our hearts bowed. మనము మన తలను వంచి ఉండగా మరియు మన హృదయములను కూడా వంచి ఉండగా నేను నమ్ముతాను, ఏదో ఒక హాలీవుడ్ స్వరము నిన్ను భిన్నముగా తయారు చేసినందున ఎక్కడో నీవు నీ యొక్క జీవితంలో ఏదో లేఖమునకు అవిధేయుడువై బైబిలు బోధతో నీవు సమ్మతించలేదని నీవు గుర్తించిన ఎడల, సేవకులైన మీరు బైబిల్లో ఎక్కడో అది సత్యమై ఉన్నదని కనుగొన్నారు మరియు మీరు దాన్ని బోధించినట్లయితే నీ యొక్క సమస్తం నిన్ను బయటకు తన్నివేయునని తెలుసు. అది పరిపూర్ణంగా సత్యమై ఉన్నదని నీకు తెలుసు. తప్పు కార్యమును తీసుకుని తప్పుగా జీవించున్న ప్రజలైన మీరు, మీ తల్లులు, తండ్రులు మిమ్మలను దిద్దుటకు ప్రయత్నించలేదు, సరిగా వారిని పెంచుటకు ప్రయత్నం చేయలేదు. మీరు శాయశక్తులా ప్రయత్నించి ఉండవచ్చు. ఇంకను వారు తిన్నగా లోకస్తులుగా మారిపోవచ్చున్నారు. అయితే మీరు వారి ముందు మాదిరిని ఉంచున్నారు. మీరు దాన్ని చేయకపోయినట్లయితే దేవుని యొక్క స్వరం మీతో మాట్లాడుతుంది. దాన్ని చేయవద్దు. ఇప్పుడు ప్రతి తల వంచి ఉండగా, కళ్ళు మూసుకొని ఉండగా పరలోకపు దేవుడు ఆకలిగొనుచున్న వ్యక్తిని, వారు ఎక్కడ తప్పు అయి ఉన్నారో కనుగొన్న వ్యక్తిని వారి హృదయముల్లోనికి చూసునుగాక. మీ చేతిని పైకెత్తి చెప్పండి, ప్రభువా, నీవు ఇష్టపడిన వాటన్నిటినీ, నాలోని అవిశ్వాసమంతటినీ నీ స్వరము వాటిని బయటకు తీసివేయాలని నేను నిజముగా కోరతాను. నీవు కోరినట్లుగా నేనుండినట్లు తయారు చేయము. మీ చేతులను పైకెత్తగలరా? ప్రభువు మిమ్మను దీవించును. దేవుడు మిమ్మను దీవించును. అప్పుడు బైబిల్ చెప్పి ఉన్నది, యేసు అన్నాడు, ఈ ఇతర స్వరములన్నిటి మధ్యలో ఇంకనూ ఒకడు నా స్వరము విన్న ఎడ్ల, నన్ను వెంబడించిన ఎడ్ల నీవు నీ హృదయ వాంఛను పొందబోచున్నావు. ప్రభువా, సమయము దాటిపోవచ్చున్నది. అయితే బైబిల్ దాన్ని చెప్పి ఉన్నది, విశ్వసించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. పరలోకపు తండ్రి, నా ప్రార్థన ఏమనగా, నిజమైన ఒప్పుకోలుతో చేతులెత్తిన ప్రతి ఒక్కరూ వారు చదివిన దేవుని వాక్యమును బట్టి వారు తప్పై ఉన్నారని వారు చూసి ఉన్నారు. వారిలో సగం మందిని నేను ఎన్నడూ చూసి ఉండలేదు. చూచుట అది నా పని కాదు, చూచుట అది నీ పని అయి ఉన్నది. ప్రభువా, పైకి లేపబడిన చేతులు వెనుక ఉన్న ఉద్దేశమును మరియు లక్ష్యమును నువ్వు ఎరుగుదువు. ఈ గడియ నుండే వారు వారి హృదయంలో తీర్మానించుకొనిమ్ము. ఈ దినము నుండి ఇక మీదట పెట్టవలసిన వేళ ఎంతైనప్పటికీ నేను దేవుని వాక్యమును, ఆయన స్వరమును తీసుకుని వెంబడిస్తాను. మరియు వారు వెళుచుండగా వారి మనస్సులో ఆ కవి వ్రాసిన పాటను వారు భరించుదురుగాక. లోకమంతయు విడుదల పొందుటకు యేసు ఒంటరిగా తప్పక సిలువను భరించును. ప్రతి ఒక్కరికి అక్కడ ఒక సిలువ ఉన్నది, అక్కడ నాకును ఒక సిలువ ఉన్నది. మరణము నన్ను విడుదల చేయ వరకు ఈ ప్రతిష్ఠించబడిన సిలువను నేను భరిస్తాను. ఆ తరువాత దేవుని యొక్క స్వరము నన్ను పిలిచినప్పుడు నేను ఆయన యొక్క నీతితో నేను పైకొస్తాను. కారణము, నేను ఆయన యొక్క స్వరమును వెంబడించి ఉన్నాను. అదే ఆయన వాక్య స్వరము. యేసుక్రీస్తు నామములో ప్రభువా, నేను వారిని నీకు అప్పగిస్తాను. ఇప్పుడు మనము మన తలను వంచి ఉండగా నీవు నీ యొక్క ఒప్పుకోలను, నీ ప్రతిజ్ఞను చేయము. తన తలను వెగరవేయుచున్న ఒక చిన్న బాలుడు అక్కడ కూర్చుండి ఉండుట నేను చూసి ఆశ్చర్యపడ్డాను. మరియు అక్కడ సంగమునకు ఒక స్వరమున్నది, నీ రోగములన్నింటినీ బాగు చేయు యెహోవా నేనే. అదే సంగములో ఉన్న స్వరము. మరియు మీరందరూ స్వస్థత అవసరమైన వారందరూ మరియు దేవుని యొక్క ప్రతి మాటకు సమర్పించబడిన జీవితములు జీవించున్న మీరు, ఏది సత్యమో మీకు తెలుసు. మరియు నీ స్వస్థత అవసరమైతే మీరు మీ చేతిని ఎత్తారా అని నేను ఆశ్చర్యపడతాను. మీ చేతిని ఎత్తండి. ప్రభువా, నాకు స్వస్థత అవసరము. మంచిది. ఇప్పుడు ఆ స్వరమును మీ హృదయంలో ఉంచుకోండి. నీ రోగములన్నింటినీ స్వస్థపరచు యెహోవా నేనే. గుర్తుంచుకో, వాక్యము పలకబడినప్పుడు అది నెరవేరవలసి ఉన్నది. మార్కు 11:22 యేసు అన్నాడు, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు మన సొంత మార్గములో ప్రతి ఒక్కరూ మీ తల్ల వంచండి, మీ ఒప్పుకోలను చెప్పండి.
ప్రభువా, నేను నీ వాక్యమును నమ్ముతాను. నీవు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నావని నీ స్వరము నాతో చెప్పుటను నేను వినుచున్నాను. నేను క్రిందకు వెళ్లి ఈ చిన్న బిడ్డపై నా చేతులను ఉంచబోచున్నాను. ఎలయనగా ఇదంతయు ఏమిటో ఎరుగుటకు అతడు ఎంతో చిన్నవాడు, ప్రశస్తమైన చిన్నబాలుడు, దరిదాపుగా నా చిన్న యోసేపు అంతవాడు. మరియు అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభువా, నేను నీ స్వరమును వింటాను, నేను నమ్ముతాను. పరలోకపు తండ్రి, వారి దేహం యొక్క స్వస్థత కొరకు ఈ చిన్న శ్రోతలను నీ యొద్దకు తెచ్చుచున్నాము. మరియు ప్రభువా, ఇక్కడ ఈ చిన్న దీనుడైన బాలుడు కూర్చున్నాడు. వర్తమానం అంతటి గుండా అతడు నా దృష్టిని ఆకర్షించున్నాడు. అక్కడ ఒక తల్లి తండ్రి ఆ చిన్న బిడ్డను పట్టుకుని కూర్చుండి ఉండుట నేను చూస్తాను. There is a voice of God that rides over everything. And as this church joined together to make every commandment that I know how to do, the rest belongs to you, Father. I'm walking down and laying hands on that child. వైద్య శాస్త్రము గుండా ఆ చిన్న బిడ్డకు ఒక్క ఆశ లేదు. అక్కడ సమస్తంపై స్వారీ చేయుచున్న ఒక దేవుని స్వరమున్నది. మరియు ఈ సంఘము ఏకముగా కలిసి నేను ఎరిగిన ప్రతి ఆజ్ఞ సిద్ధపడుచుండగా మిగిలినది నీకు చెంది ఉన్నది. తండ్రి, నేను అక్కడికి నడిచి వెళ్లి ఆ బిడ్డపై చేతులను ఉంచబోచున్నాను. తండ్రివైన దేవా, యేసుక్రీస్తు నామములో నేను దీన్ని ఖండించున్నాను. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వస్థత తరువాత 5 నిమిషంలో అతనిలో ఎంతో మార్పు వచ్చునుగాక. నీ యొక్క మహిమార్థమై వారందరినీ యొద్దకు వచ్చుదురుగాక. Heavenly Father, you gave the promise. That's all I know. You gave the promise. Oh yes. Hallelujah. It has been done. It has been said. If you say పరలోకపు తండ్రి, నీవు వాగ్దానం ఇచ్చావు. నేను ఎరిగి ఉన్నది అంతవరకే. నీవు వాగ్దానం ఇచ్చావు. అది చెప్పి ఉన్నట్లుగా అది జరిగి ఉన్నది. నీవు దీనితో మాట్లాడినట్లయితే ప్రతి రోగపు దెయ్యమునకు లేక ఈ శ్రోతలను బంధించిన ప్రతి ఇబ్బందిని, ప్రతి అవిశ్వాసపు ఆత్మతో నేను చెప్పుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలను విడిచిపోము. Now we know it is written. And now it's been said, let it be done to the honor and glory of ఇప్పుడు అది God. వ్రాయబడి ఉన్నదని మనకు తెలుసు. మరియు అది చెప్పబడి ఉన్నది దేవుని యొక్క మహిమ కొరకు, ఘనత కొరకు. యేసుక్రీస్తు నామములో అది అడగబడినది. Now you that can believe. ఇప్పుడు నమ్మగలుగు మీరు ఏమి సంభవించినప్పటికీ లెక్క కాదు, లెక్కించవలసిన పని లేదు. తప్పక నమ్మండి. విత్తనం అక్కడ చల్లబడింది. అది మీ అంతరంగములో ఉన్న ఆ చిన్న అదే స్వరము. Parent of this child, no matter what the condition of the child is, you believe the seed of ఈ God చిన్న dropped బిడ్డ in your heart. తల్లిదండ్రులారా, That boy ఈ will చిన్న well. బిడ్డ ఏ స్థితిలో ఉన్నప్పటికీ లెక్కాదు. ఆ పిల్లవాడు స్వస్థపడతాడని దేవుని వాక్యం మీ హృదయంలో నాటబడి ఉన్నది. నా రోగం ముగించబడి ఉన్నది. అప్పుడు విశ్వాససహితమైన ప్రార్థన మీ కొరకు చేయబడినది. ఆ కొయ్య నుండి కారు నడుపుకుని వెళ్ళండి. మరియు సాతాను ఎన్నడైనా ప్రయత్నం చేస్తే మీరు తిరిగి ఇక్కడికి రండి. ఆ స్పానిష్ సంఘములో ఆ ఆదివారం ఉదయమున నిలబడి ఉండగా విశ్వాససహితమైన ప్రార్థన నా కొరకు చేయబడింది. మరియు దేవుడు వాగ్దానం చేశాడు, విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును మరియు దేవుడు వారిని లేపుతాడు. అది సంభవించి ఉన్నది. మీరు దాన్ని నమ్ముతారా? ఆమేన్ చెప్పండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇప్పుడు ఈ కూటమును తిరిగి రోజుకు ఇక్కడ ఉన్న సోదరుడు జువెల్ రోజుకు అప్పగిస్తాను.